So, once again, very good morning to AI powered digital marketing course. Done. సార్ నిన్న మనం ఏం తెలుసుకున్నాం సార్ అంటే జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ లోపల ఎలాంటి మాడ్యూల్స్ కవర్ అవుతాయి, సో మీరు ఏం చేయొచ్చు అని చెప్పేసి రియల్ టైమ్ కొన్ని తెలుసుకున్నాం అనమాట. జస్ట్ థియరిటికలే జరిగింది. ఈ రోజు కూడా థియరిటికలే, రేపటి నుంచి ప్రాక్టికల్ ఉంటుంది. గెట్ రెడీ ఫర్ ద అల్టిమేట్ ప్రాక్టికల్స్. సో అక్కడ నేను వెళ్ళాలంటే యూ మస్ట్ నో సమ్ మోర్ థింగ్స్ అనమాట. ఆ థింగ్స్ అనేది ఏందో తెలుసుకుందాం మనం, ఓకేనా? సో డిఓసిఎస్ docs.google.com, కొంచెం క్రాస్ చెక్ చేసుకుంటాను. సెషన్ ఈజ్ రికార్డింగ్. డన్. సో ఇదంతా నిన్న మనం తెలుసుకున్నాం అనమాట, ఓకేనా? వై డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అని చెప్పేసి. సో ఇదంతా ఎందుకు అంటున్నానంటే, ఒకటి పక్కనే పెడితే నిన్న మనం ఒక దగ్గర ఆగాం కదా. 70% ఆఫ్ ఇండియన్స్ యూజింగ్ మొబైల్ విత్ ఇంటర్నెట్ అని చెప్పేసి, అది కరెక్టే. కానీ లేటెస్ట్ రిపోర్ట్ నిన్న మళ్ళీ సెషన్ అయిన తర్వాత సెర్చ్ చేస్తే ఏముంది తెలుసా? జస్ట్ టైప్ ఇన్ గూగుల్ 1 బిలియన్ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ అనమాట. గెట్ రెడీ, 1 BILLN, 1 బిలియన్ SMART స్మార్ట్ ఫోన్ యూజర్స్ బై 2025 అని చెప్పేసి ఒక రిపోర్ట్ చూశాను అనమాట. అది మీ ముందరనే టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే చూడొచ్చు అనమాట. వైల్ గ్లోబల్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఆర్ ప్రొజెక్టెడ్ టు రీచ్ బిలియన్స్ బై 2025, సమ్ రిపోర్ట్స్ ఫ్రమ్ 20 సజెస్ట్ దట్ ఇండియా అలోన్ విల్ సర్పాస్ 1 బిలియన్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. మన ఇండియా పాపులేషన్ 1.4 బిలియన్, అంటే 140 కోట్లు. 100 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్స్ వచ్చిరంటే ఆటోమేటిక్ గా ఏముంటుంది సార్ అంటే, ఆన్సర్ ఇస్ సింపుల్. వాళ్ళు టైం అనేది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు దేని మీద సార్? ఇంటర్నెట్ మీద అన్నమాట. ఇది క్లియరా సార్? ఇది ఇది నేను చెప్పింది కాదు, లేటెస్ట్ రిపోర్ట్. నిన్న మళ్ళీ ఒకసారి చెక్ చేశాను, ఎందుకు క్రాస్ చెక్ నెంబర్ ఉందని చెప్పేసి. ఇక్కడ మీరు చూస్తే 2022, తర్వాత 7th April 2025, చాలా ఉన్నాయి రిపోర్ట్స్ అన్నమాట. రిపోర్ట్స్ బట్టే నేను మీకు చెప్తున్నాను, ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏమనొచ్చు సార్ అనేది ఒకసారి చూడొచ్చు. ఈరోజు డేట్ ఎంత సార్? 15th July 2025. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ అదర్ కలర్. డన్. బై 2025, బై 2025, 1 బిలియన్, BILL, 1 బిలియన్ ఎవరు సార్? స్మార్ట్ ఫోన్ యూజర్స్ విల్ యూజ్ ఇంటర్నెట్. సో స్మార్ట్ ఫోన్ యూజర్స్ అనేది ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ స్మార్ట్ ఫోన్స్ ఉంటే ఏం చేస్తారు సార్ అంటే, మినిమం గ్యారంటీగా ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ. మొబైల్ డేటా బ్యాక్ చేసుకుంటారు. డైలీ 1 GB, 1.5 GB మనకు సంబంధం లేదు. విల్ యూజ్ ఇంటర్నెట్ అనేది తెలుసు మనకి. సో ఇంకొంచెం డ్రాస్టిక్ చేంజెస్ అనేది ఉందన్నమాట. మనం ఎలాగైతే స్టార్టింగ్ ఇప్పుడు కూడా చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే మొబైల్ చూపించి ఏ విధంగా అయితే అట్రాక్ట్ అవుతున్నారో, రియల్ టైం కూడా అట్లానే ఉంటుంది. దే విల్ గెట్ సమ్ ఎంటర్టైన్మెంట్. మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు ప్రిపేర్ అవుతారు అనమాట. సో ఇంకొక రిపోర్ట్ ఏమంటుంది తెలుసా? ఓకేనా? ఇన్ ఇండియా, ఇన్ ఇండియా దే ఆర్ ఇన్వెస్టింగ్, INVEST, ఇన్వెస్టింగ్ అప్రాక్స్ అప్రాక్స్ 6+ hours అన్నమాట. ఇది నేను చెప్పింది కాదు సార్, ఒక రిపోర్ట్ ఉంటుంది. మీకు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ స్టార్ట్ అయినప్పుడు నేను డీటెయిల్ గా చూపిస్తాను. ఆ రిపోర్ట్ ఏంది, చాలా మస్తుగా ఉందన్నమాట. విల్ డిస్కస్. ఇన్ ఇండియా దే ఆర్ ఇన్వెస్టింగ్ అప్రాక్స్ 6+ hours ఇన్ ఇంటర్నెట్ అన్నమాట. ఇంటర్నెట్ ఆర్ డిజిటల్ మీడియా ఛానల్స్ అన్నమాట. సో OTT ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఓకేనా? లేకపోతే ఏదన్నా ఇంటర్నెట్ సర్ఫింగ్ కావచ్చు, లేకపోతే బ్రౌజింగ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు. సో దీన్ని బట్టి ఏమనొచ్చు సార్? ఇండియా అనేది బై 2025 100 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. ఉంది అంటే కంపల్సరీ ఇంటర్నెట్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేషన్ రేషియో యూ క్యాన్ ఇమాజిన్ అప్రాక్సిమేట్లీ 80%+ అన్నమాట. ఎందుకంటే వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ వీడియో కాల్ కావాలన్నా కానీ కంపల్సరీ ఇంటర్నెట్ వాడాల్సిందే. లేకపోతే వైఫై కనెక్షన్ ఆల్రెడీ ఒక లెవెల్లో ఉందన్నమాట డ్రాస్టిక్ చేంజెస్ లో. సో ఇంకొక రిపోర్ట్ ఏమంటుంది సార్ అంటే, ఇన్ ఇండియా 6+ hours ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎక్కడ సార్? డిజిటల్ మీడియా ఛానల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. అది OTT కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, స్మార్ట్ టీవీస్ కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్ ఏదంటే అది సార్. సో ఎంత డిమాండ్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సరే సార్, ఇది కూడా ఓకే. ఇప్పుడు నిన్న మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి, ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఏముండాలి సార్? ఇఫ్ యూ వాంట్ టు డూ డిజిటల్ మార్కెటింగ్, ఇఫ్ యూ want to do digital marketing, if you do digital marketing, what I need first? చెప్తారా సార్ ఎవరన్నా? సార్ ఎవరన్నా చెప్తారా? యూ కెన్ మేక్ ఏ కామెంట్. యూ కెన్ మేక్ ఏ కామెంట్. ఇది ప్రెజెంటేషన్ వేసి 5 నిమిషాలు అయిపోతుంది, కానీ మీకు ఇట్లా రాస్తే ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది అని చెప్పేసి నా మెయిన్ ఇంటెన్షన్. సార్ ఎవరన్నా కామెంట్ ఇస్తారా సార్? నిన్న మనం తెలుసుకున్నాం కదా వెబ్ స్టార్టింగ్ ఏముండాలని. ఎస్ ప్లీజ్, ఎస్ వెబ్సైట్ ప్లీజ్. ఏముండాలి సార్? వెబ్సైట్ వెబ్సైట్. డన్, సూపర్. సో ఇప్పుడున్న మార్కెట్ పరంగా నిన్న మనం డిజిటల్ మీడియా ఛానల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వు 100% జెన్యున్ గా ఒక లెవెల్ వరకు డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ ఏముండాలి సార్, ఒక వెబ్సైట్ అనేది కావాలన్నమాట. వెబ్సైట్ ఈజ్ మ్యాండేటరీ అన్నమాట. మళ్ళీ హౌ టు మేక్ వెబ్సైట్, హౌ టు మేక్ వెబ్సైట్. సో మనం డెఫినేషన్స్ కావాలంటే మీకు చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ ఇష్టం వచ్చినట్టు ఇస్తుంది. ఫస్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం డెఫినేషన్స్ అనేది చూసుకున్నాం మనకి ఏమవుతుంది సార్ అంటే, మీకు కావాల్సిన బ్యూటిఫుల్ డెఫినేషన్ నేను ఇస్తాను, కానీ థియరిటికల్ వద్దు, ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఎంత రీసెర్చ్ చేసినా కానీ ఒక స్టాండర్డ్ అండర్స్టాండింగ్ అనేది మనకు రాదు. ఇక్కడ నేను మీకు అండర్స్టాండింగ్ అనేది ఇస్తాను. వెబ్సైట్, హౌ టు మేక్ వెబ్సైట్ అంటే ఏం చేస్తారు, వాట్ ఈస్ వెబ్సైట్, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఏదైతే ఉంటుంది మస్తుగా ఉంటుంది. కానీ రియల్ టైంలో హౌ టు మేక్ వెబ్సైట్ అంటే ఏం కావాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కోడింగ్ టెక్నాలజీస్ అనేది రావాలి. కోడింగ్ టెక్నాలజీస్ అనేది రావాలి. ఈ కోడింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది సార్ అంటే, వర్స్ట్ కేసెస్ నీకు మొత్తం ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా నువ్వు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఇవన్నీ ఫుల్ స్టాక్ టెక్నాలజీ తెలుసుకోవాలంటే ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 6 months అన్నమాట. నువ్వు రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేయాలి, ఇండస్ట్రీ స్టాండర్డ్ రావాలి, రియల్ టైం ప్రాజెక్ట్ చేయాలి కోడింగ్ తో అంటే ఏ ఉంది కాబట్టి మినిమం 6 months అన్న పడుతుంది. ఏ లేదనుకో 1 year అయినా కానీ నీకు కాన్ఫిడెన్స్ అనేది రాదు. వచ్చినావు బేసిక్ హెడర్, బేసిక్ ఫూటర్, తర్వాత బాడీ కంటెంట్ ఎట్లా పెట్టాలి, అడ్వాన్స్ ఎట్లా వెళ్ళాలో కూడా టైం పడుతుంది. సో మినిమం 1 year ఉండి, లేదు సార్ నేను ఐథాన్ వాడతానంటే మినిమం 6 months అన్న పెట్టాలి. ఇప్పుడు నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది సార్, 6 months, 6 months ఇవ్వండి నాకు టైము, సో నాకు 30,000 1 lakh ఇవ్వండి అంటే ఊరుకుంటాడా? ఎవ్వరు ఊరుకోడు అనమాట. ఇప్పుడు ఏముంది సార్ మార్కెట్లో అంటే, అమౌంట్ ఉంటుంది, కింద మీద పడి అమౌంట్ తెస్తారు, వాళ్ళకి తక్కువ టైం అవుట్పుట్ అనేది రావాలి, వచ్చిన అవుట్పుట్ గా కూడా సూపర్ ఫ్లెక్సిబుల్ అనేది ఉండాలి, వాళ్ళు కూడా చేంజెస్ చేసుకోవాలి. సో నీకున్న టైంలో కోడింగ్ టెక్నాలజీ అన్న తెలియాలి. ఆ 6 months ఏమేమి తెలుసుకుంటావు నువ్వు? ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, ఎఫ్ఆర్ఓ ఏంటి, ఫ్రంట్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ కావాలి, ప్లస్ బ్యాక్ ఎండ్ కావాలి. ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఏం చేశారంటే మార్కెట్లో చెప్తుంటారు కదా, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఆర్ మ్యాండేటరీ అన్నమాట. ఇంకా నీకు కాలేజ్ సూపర్ ఫాస్ట్ గా అయిపోవాలంటే ఫేస్బుక్ వాళ్ళది రియాక్ట్, ఇంకా చెప్పుకుంటా పోతే మస్తుగా ఉంటాయి. మళ్ళీ బ్యాక్ ఎండ్ లో నీకేం కావాలి సార్ అంటే, యూ మస్ట్ నో మినిమమ్ పైథాన్ అన్న తెలిసి ఉండాలి, లేకపోతే జావా అన్న తెలిసి ఉండాలి. సింపుల్ గా అయిపోవాలంటే పిహెచ్పి ఇస్ ద అల్టిమేట్ అన్నమాట. ఇంతేనా సార్? ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది, నువ్వు కోడింగ్ తోని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయడం అన్నమాట. బ్యాక్ ఎండ్ అయితే ఏంది, పైథాన్, జావా, పిహెచ్పితో చేయొచ్చు. ఇంకేదన్నా కావాలా సార్ అంటే యూ మస్ట్ నో ద డేటా బేస్ అనమాట, డిఏటి డేటా బేస్ కూడా కావాలి. ఈ డేటాబేస్ మార్కెట్ లో సింపుల్ ఆన్సర్ వచ్చేసి ఏం చేశారంటే ఎస్క్యూఎల్ ఆర్ MySQL అనేది అనుకోవచ్చు అనమాట. అంటే నువ్వు ఈ మూడు నేర్చుకొని ఇండస్ట్రీ ప్రకారం ఇంకొంచెం బెటర్ గా ఉండాలి అంటే యూ మస్ట్ నో UI UX కూడా తెలిసి ఉండాలన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. తర్వాత తెలుసుకుందాం మనం. సో ఇవన్నీ నీకు తెలుసుంటేనే అంటే నీకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఈ డేటాబేస్ తెలుసుకోవడానికే నీకు 6 months పోతుంది. నువ్వు కంపెనీకి ఒక స్టాండర్డ్స్ తగ్గట్టు చేయాలంటే 1 year ప్లసే పడుతుంది. ఇప్పుడు మొత్తం ఏ ఇంటిగ్రేటెడ్ కాబట్టి రెప్లిట్ కావచ్చు, లేకపోతే లవబుల్ కావచ్చు, ఇంకేదైనా మార్కెట్ లో వందల కొద్ది ఏ టూల్స్ కావచ్చు, జస్ట్ జెమినైకి ఇచ్చినా, మీరు చాట్ జీపీటీకి ఇచ్చినా, గ్రాక్కి ఇచ్చినా ఆటోమేటిక్ గా వెబ్సైట్ టెంప్లెట్ మొత్తం రెడీ చేసి ఇస్తుంది. యూ ఆర్ గోయింగ్ టు లర్న్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఆల్సో, నథింగ్ టు వరీ. కానీ ఇప్పుడు మీరు ఇదంతా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. కాబట్టి నీకు కోడింగ్ టెక్నాలజీస్ అన్నా చేసుకోవాలి వెబ్సైట్, ప్లస్ ఆర్, ఇక్కడ ఆర్ అని చెప్పేసి రాస్తున్నా, ఆర్ ఎనీ సిఎంఎస్ ప్లాట్ఫామ్, ఎనీ సిఎంఎస్ ప్లాట్ఫామ్. ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్ అంటే ఏం చేస్తారంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, కంటెంట్, MANAGEME అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఎనీ సిఎంఎస్ అంటే ఏంది, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంది సార్, నాకు కోడింగ్ లాంగ్వేజ్ తో సంబంధం లేదు. సో వెబ్సైట్ కి ఏమైనా, వెబ్సైట్ డిజైన్ చేయడానికి ఏదైతే కావాలో అది మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ కింద ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టిండు. అది డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డ్ చేసి ఏముందో తెలీదు. సో నువ్వు ఏదైతే చూస్తావో దాన్ని అక్కడ పెట్టేసి నువ్వు వెబ్సైట్ అనేది డిజైన్ చేయొచ్చు అనమాట. సో నువ్వు వాట్సాప్ అనేది ఎంత అయితే తెలివిగా వాడుతున్నావో, ఏ విధంగా అయితే నువ్వు టెలిగ్రామ్ వాడుతున్నావో, ఏ విధంగా అయితే యూట్యూబ్ వాడుతున్నావో, ఏ విధంగా అయితే ఈమెయిల్స్ పంపిస్తున్నావో, అంతే ఈజీగా నువ్వు వెబ్సైట్ కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. అంటే వాట్ యు సీ ఈజ్ వాట్ యు గెట్ అనమాట. నువ్వు ఏదైతే చూస్తావో అది నువ్వు రియల్ టైమ్ లో ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే మార్కెట్ లో మస్తుగా ఉన్నాయన్నమాట. మార్కెట్ లీడర్ వచ్చేసి వర్డ్ ప్రెస్. ఎస్, యు ఆర్ గోయింగ్ టు లర్న్ వర్డ్ ప్రెస్ ఇన్ డీటెయిల్ అనమాట. ఇట్స్ ఏ మార్కెట్ లీడర్, మార్కెట్ లీడర్ అన్నమాట. ఎవరు సార్? సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ లో వందల కొద్ది వేల కొద్ది ఉంటే వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనేది మార్కెట్ లీడర్. సరే సార్, అంటే నీకు డెవలపర్ ఇచ్చిన కోడ్ అని ఉండాలి, లేకపోతే నువ్వంటూ నువ్వు ఓన్ గా వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలంటే యూ మస్ట్ హ్యావ్ ఏ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఇంతేనా సార్? ఉంది సార్, ఇంకా ఇంకా ఉంది సార్. ఓకే, నీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. తర్వాత ఇంకొకటి ఆప్షన్ కూడా కావాలి. ఏంది సార్ అది? ఏంది సార్ అది? ఒక డొమైన్ అనేది కావాలి. సరే నువ్వు కింద మీద పడ్డావు, ఓకే, నాది ఎక్కడ పెట్టాలి సార్ అంటే వెబ్సైట్ నేమ్ అనమాట. డొమైన్ ఈస్ టెక్నికల్లీ కాల్ యాజ్ ఏ వెబ్సైట్ నేమ్ అన్నమాట. ఏంది సార్ ఇది? వెబ్సైట్ నేమ్ అనేది అంటాం అన్నమాట.
ఈ వెబ్సైట్ నేమ్ ని మనం ఇంకొంచెం బెటర్ గా టెక్నికల్ గా చెప్పాలంటే, ఇప్పుడు నా పేరు సుబ్రహ్మణ్యం సార్. నా పేరు సుబ్రహ్మణ్యం. ఆధార్ డేటాబేస్ లోకి వెళ్ళి సుబ్రహ్మణ్యం అని కొడితే ఎంత మంది ఉంటారు? ఒకరు ఉంటారా, మస్తు మంది ఉంటారా సార్? సార్ ఒకరు ఉంటారా, మస్తు మంది ఉంటారా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సార్ ఒకరు. చాలా మంది. యూ కెన్ మేక్ ఏ కామెంట్, యూ కెన్ మేక్ ఏ కామెంట్. ఇప్పుడు ఆధార్ పెద్ద డేటాబేస్ అనేది ఉంటుంది. ఆ డేటాబేస్ ఓపెన్ చేసి సుబ్రహ్మణ్యం అని చెప్పి టైప్ చేస్తా. ఎంతమంది ఉంటారు? మస్తుగా ఉంటారు. కానీ ఆ సుబ్రహ్మణ్యం నాలా, నేనే సుబ్రహ్మణ్యము. నన్ను అతను క్యాప్చర్ చేయాలంటే ఏం చేయాలి? నా డీటెయిల్స్ కావాలంటే ఏం చేస్తాడు అతను? సింపుల్ గా ఆధార్ నంబర్ ఒకటి ఉంటుంది కదా, ఓకేనా? ఆధార్ నంబర్ టైప్ చేస్తే ఎగ్జాక్ట్ నా డీటెయిల్స్ వస్తుంది. కరెక్టేనా సార్ ఇది? సార్ ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? సుబ్రహ్మణ్యం మార్కెట్ లో కొన్ని లక్షల మంది ఉర్రు. కానీ ఆధార్ కార్డ్, నాకు సంబంధించిన ఆధార్ కార్డు కొడితే వేరొనికి డూప్లికేషన్ ఉండదు. ఎగ్జాక్ట్ గా నన్ను దించి పడేస్తారనమాట. ఓకేనా? ఇక్కడ డొమైన్ నేమ్ అంటే ఏం చేస్తారంటే వెబ్సైట్ నేమ్ అనొచ్చు, లేకపోతే నేమ్ నాలాంటి నేమ్ అనొచ్చు. కానీ అందరు ఏం చేస్తారు? www.abc.com, www.amazon.in, www.flipkart.com, youtube.com ఇవన్నీ పెడుతుంటారు. దాని వెనకాల మన దగ్గర ఏదైతే ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుందో, అలాగే వాళ్ళకు ప్రతి ఒక్క వెబ్సైట్ కి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇది టెక్నికల్ అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, డొమైన్ నేమ్ నీకు ప్రాపర్ గా ఓపెన్ అవుతుంది, ఎగ్జాక్ట్ గా ఓపెన్ అవుతుంది అంటే మార్కెట్ లో .com ఉంది, .in ఉంది, .co.in ఉంది, .co ఉంది, .ai ఉంది, .online ఉంది, .market ఉంది, మనలాంటిదే .marketing అనేది ఉందన్నమాట. అట్లా చెప్పుకుంటే పోతే వందల కొద్ది ఎక్షన్స్ ఉన్నాయి. కానీ ఆ నేమ్ కి కరెక్ట్ గా ఒక ఐపీ అడ్రస్ లింక్ అయిందనుకో, సాలిడ్ కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా టైప్ చేస్తావో, మళ్ళీ నువ్వు ఐపీ అడ్రస్ తోని ఆ వెబ్సైట్ ని పిలవలేవు కాబట్టి నువ్వేం పిలుస్తున్నావు? డొమైన్ నేమ్ తో పిలుస్తున్నావు. డొమైన్ నేమ్ అంటే ఏంది? ఒక వెబ్సైట్ కి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్ వెనకాల ఒక ఐపీ అడ్రస్ కనెక్ట్ అయి ఉంటుంది. నా సుబ్రహ్మణ్యం అనే నేమ్ కి ఏ విధంగా అయితే ఆధార్ కార్డ్ నంబర్ కనెక్ట్ అయి ఉందో, అలాగే కరెక్ట్ గా నువ్వు ఎప్పుడైతే డొమైన్ నేమ్ అనేది ఎంటర్ చేస్తావో, సర్వర్ లో ఐపీ అడ్రస్ లోపల ఉన్న కంటెంట్ అంతా లోడ్ అవుతుంది అనమాట. ఇది క్లియరా సార్? ఇది సార్ ఇది క్లియరా? ఇది క్లియర్ అందరికి? సార్ ఇది క్లియరా? వెరీ 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 ఇంపార్టెంట్. యూ క్యాన్ కంపేర్ డొమైన్ నేమ్ విత్ యువర్ ఆధార్ కార్డ్ నంబర్ అన్నమాట. నేమ్ కావాలంటే నేము, ఎగ్జాక్ట్ గా కావాలంటే ఐపీ అడ్రస్. అది నువ్వు ఆధార్ కార్డ్ నంబర్ తోని కంపేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే సార్, ఇది కూడా ఓకే. డొమైన్ నేమ్ అంటే వెబ్సైట్ నేము. సో నువ్వు యూ క్యాన్ కంపేర్ యాజ్ ఏడిహెచ్ఏఆర్ ఆధార్ నేమ్. ఐపీ అడ్రస్ అంటే ఏమని చేసుకోవచ్చు? యూనిక్. యూనిక్, యుఎన్ఐపియుఈ, యూనిక్. ఏఏడిహెచ్ఆర్ ఆధార్ నంబర్. ఇది ఒక్కటి తెలిస్తే చాలు సార్, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే సార్, మీరు అన్నట్టు నాకు కోడింగ్ తోనన్నా కోడ్ వచ్చింది, లేకపోతే సిఎంఎస్ ప్లాట్ఫామ్ అన్నా నేను వెబ్సైట్ అనేది డిజైన్ చేస్తా. మళ్ళీ వెబ్సైట్ డిజైన్ చేసి నేమ్ ఎక్కడ పెడతావు సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు డొమైన్ నేమ్ అనేది కావాలి. ఆ డొమైన్ నేమ్ ఏం చేస్తారంటే ఒక నేమ్, ఆ నేమ్ కి బ్యాక్ ఎండ్ లో ఆధార్ కార్డ్ నంబర్ లాగా ఒక ఐపీ అడ్రస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సార్ ఇది కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకేం కావాలి సార్? నువ్వు చేసిన ఇమేజెస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వెబ్సైట్ లోపల పెడుతున్నావు. నువ్వు అమెజాన్ ఓపెన్ చేయి, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయి, జెప్టో ఓపెన్ చేయి, నీకు నచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేయి. ఏముంటుంది సార్ వెబ్సైట్ లోపల? టెక్స్ట్ ఉంటుంది, మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, మంచి మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, స్లైడర్స్ ఉంటాయి, మొత్తం ఉంటుంది. అంటే అదేదో కొంచెం డేటా ఉంది. ఆ డేటా తీసుకొని పోయి ఎక్కడ పెట్టాలి సార్? ఆ డేటా తీసుకొని పోయి నేను ఎక్కడ పెట్టాలి సార్ అంటే, యూ మస్ట్ పుట్ ఇట్ ఆన్ హోస్టింగ్ అన్నమాట. ఇంకేం కావాలి సార్ నీకు? యూ మస్ట్ హ్యావ్ ఏ హోస్టింగ్ అన్నమాట. ఏముండాలి సార్? హోస్టింగ్ అనేది కావాలన్నమాట. ఈ హోస్టింగ్ ని మనం వెబ్సైట్ గురించి అంటున్నాం కాబట్టి టెక్నికల్ గా చెప్పాలంటే వెబ్ హోస్టింగ్ అన్నమాట. ఈ వెబ్ హోస్టింగ్ ని మీరు ఎలా కంపేర్ చేస్తారు తెలుసా? యూ క్యాన్ కంపేర్ విత్ ఏ మొబైల్. సార్ మొబైల్ తో కంపేర్ చేస్తున్నారంటే కెమెరా ఉంటుందా సార్ అంటే, కెమెరా ఒకటి పక్కన పెట్టండి చాలు. సో మొబైల్ లోపల ఏముంటుంది సార్ అంటే, వెబ్సైట్ హోస్టింగ్ అంటే నువ్వు కొట్టంగానే వెబ్సైట్ అనేది లోడ్ అవుతుంది. సో ఇది మన వెబ్సైట్ అన్నమాట, బ్లాగ్ వెబ్సైట్. AIPDMA.in. ఇది ఇంకొంచెం బెటర్ గా అయిపోతుంది విత్ ఇన్ 1 వీక్ లో. ఇక్కడ మీరు చూస్తే స్టార్ట్అప్ ఈవెంట్స్ ఇన్ బెంగళూరు, టాప్ 7 ఎవ్రీ ఫౌండర్ మస్ట్ అటెండ్ అని చెప్పేసి మంచి మంచి కంటెంట్ రీసెర్చ్ చేసి మన వాళ్ళ చిన్మయానంద్ వెంకటరమణ పెడుతున్నారు. రేపు మీకు కూడా ఛాన్స్ వస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లోర్ ద కంటెంట్. ఇది ఇంకా గూగుల్ కి సబ్మిట్ చేయలేదు. రియల్ టైం ఎలా సబ్మిట్ చేయాలో కూడా చెప్తాను. సో వెన్ ఐ ఓపెన్ దిస్ వన్, యు ఆర్ గోయింగ్ టు సీ దిస్ వన్ అంటే క్లిక్ కొట్టేసరికి లోడ్ అయిపోతుంది అనమాట. ఇది వితౌట్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ మనం బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాము. ఇక్కడ నాకేం కావాలి? వెబ్ హోస్టింగ్ అనేది మొబైల్ లాగా కంపేర్ చేసుకోమంటున్నా. అంటే వెబ్ హోస్టింగ్ కి కెమెరా ఉండదు, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అంటే కెమెరా అనుకుంటారు. కానీ ఇది హోస్టింగ్ కాబట్టి వెబ్సైట్ కి కావాల్సిన సంబంధించిన డేటా అక్కడ పెట్టాలి కాబట్టి కెమెరా మర్చిపోండి. ఇక్కడ నేను ఏది ఓపెన్ చేసినా సరే మీకు ఏం కనిపిస్తుంది? ఒక ఇమేజెస్, ఒక టెక్స్ట్, ఒక డిజైన్, ఒక అండర్లైన్, ఒక సోషల్ మీడియా ఐకాన్స్, తర్వాత ఏదో బ్యాక్గ్రౌండ్. నేను హోమ్ పేజ్ ఓపెన్ చేసి ఇమేజెస్, ఒక టెక్స్టికల్ బ్యాక్గ్రౌండ్ అంటే కోడ్ మొత్తం కింద మీద పడి మొత్తం ఒక కోడ్, ఒక డేటా అనేది ఉందన్నమాట. సంథింగ్ ఎంతనో స్పేస్ అనేది కావాలి. అంటే ఈ డేటా మొత్తం నేను అక్కడ పెట్టాలంటే ఏం కావాలి? స్పేస్ అనేది కావాలి. దీన్ని మనం ఏమంటాం తెలుసా? స్టోరేజ్ అనేది ఉంటుంది.
స్టోరేజ్. సో నీకు phone లో ఎట్లయితే ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉంది కదా, అలాగే హోస్టింగ్ అంటే ఏముంటుంది సార్, స్టోరేజ్ ఉంటుంది. నేను క్లిక్ కొట్టగానే లోపల స్పీడ్ గా ప్రాసెస్ అయి నాకు అవుట్పుట్ ఇస్తుంది. అంటే ఒక ప్రాసెసర్ కూడా ఉంటుంది అనమాట. ప్రాసెసర్ కూడా ఉంటుంది అన్నమాట. ఆన్సర్ ఈ సింపుల్. స్టోరేజ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇది ఏం ఆపరేటింగ్ సిస్టమ్ సార్? ఇట్స్ ఎ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఐ విల్ షోకేస్. ఉన్నవి రెండే రెండు మార్కెటింగ్ లో ఆపరేటింగ్ సిస్టమ్. ఉంటే లైనక్స్ అన్న వాడతారు, ఎల్ఐఎన్ఎస్ లైనక్స్ అన్న వాడతారు, లేకపోతే విండోస్ అన్న వాడతారు అన్నమాట. కొంచెం టెక్నికల్. ఓకేనా? డన్. ఇది కూడా తెలుసుకుందాం డీటెయిల్ గా. అంటే వెబ్ హోస్టింగ్ లోపల ఏముంటుంది సార్ అంటే, యూ కెన్ కంపేర్ విత్ మొబైల్. ఆ మొబైల్ ఏముంటుంది సార్ అంటే, స్టోరేజ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ప్రాపర్ గా రన్ కావాలి కదా. మళ్ళీ నీకు స్పీడ్ అప్ కావాలంటే కంపల్సరీ ర్యామ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కలిస్తేనే నీకు వెబ్ హోస్టింగ్ అన్నమాట. మళ్ళీ దీని లోపల టెక్నికల్ పారామీటర్స్ మస్తుగా ఉంటాయి అన్నమాట. సో దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? నువ్వు రియల్ టైమ్ లో ఒక వెబ్సైట్ ని లైవ్ చేయాలంటే, వెబ్సైట్ వెబ్సైట్ లైవ్ కావాలంటే కంపల్సరీ యు మస్ట్ హ్యావ్ ఏ డొమైన్ ప్లస్ హోస్టింగ్. హోస్టింగ్ ప్లస్ ఇంకేం కావాలి సార్? డెవలపర్ ఇచ్చిన కోడ్, లేకపోతే సిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. ఇది క్లియరా సార్? ఇది చెప్పడానికి అంతగానం చెప్పాను అనమాట. సార్ ఈ లాజిక్ క్లియరా? ఈ డెఫినేషన్ సింపులా మీకు? ఇది టెక్నికల్ సార్, ఇది ఎక్కడ దొరకదు. ఇది టెక్నికల్. ఒకేలా చెప్పుంటే నేనే చెప్పుంటాను. కొన్ని వేల మంది స్టూడెంట్స్ కి చెప్పాను కాబట్టి చెప్తున్నా. అంటే నువ్వు వెబ్సైట్ లైవ్ కావాలంటే ఒక డొమైన్, అంటే నాకు ఒక పేరు కావాలి, ఆ పేరు వెనకాల ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. హోస్టింగ్ అంటే ఏంది? నీ దగ్గర ఉన్న వెబ్సైట్ డేటా మొత్తం ఒక దగ్గర పెట్టాలి. దాని లోపల ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంకేదైనా కావాలంటే అడిషనల్ కన్ఫిగరేషన్ అనేది ఉంటుంది. లేదు నేను పైసలు ఇచ్చి డెవలపర్ తోని చేపిస్తాను అంటే, డెవలపర్ కోడ్ అన్నా కావాలి, లేకపోతే సిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే వెబ్సైట్ అనేది లైవ్ అయిపోతుంది. సో నీకు వెబ్సైట్ లైవ్ కావాలంటే డొమైన్, హోస్టింగ్, డెవలపర్ కోడ్ ఆర్ సిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటే సరిపోతుంది అనమాట. సార్ మళ్ళీ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ఇవన్నీ ఉందనుకో, అట్లా అక్కడ మనం ఏం వాడతామంటే, హోస్టింగ్ బదులు వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఎ సర్వర్ అనమాట. సర్వర్ అనేది అంటాం అనమాట. సో వెబ్సైట్ కోసం వాడితే వెబ్ హోస్టింగ్ అంటాము. రియల్ టైమ్ అప్లికేషన్స్ మొత్తం పెట్టాలంటే సర్వర్ అనేది నువ్వు ఏ పర్పస్ కన్నా వాడుకోవచ్చు. సో దిస్ ఇస్ సింపుల్ డెఫినేషన్ అనమాట, చాలు. సో దీని లోపల నువ్వు ఒక్క పేజ్ పెడతావా, 100 పేజీలు పెడతావా, 1,00,000 పేజెస్ పెడతావా అనేది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. నా దగ్గర 100 రూపాయలు ఉంది అనుకోండి, 100 రూపాయలు తగ్గట్టు ఫుడ్ తింటా. నా దగ్గర 1000 రూపాయలు ఉంది అనుకోండి, రెస్టారెంట్కి వెళ్ళేసి ఏదో బిర్యానీ ఒక రోజుకి అయిపోగొట్టేస్తా. లేదా నా దగ్గర 10,000 ఉన్నాయి, ఇప్పుడున్న మార్కెట్ లో ఫోన్ తీసుకోవాలనుకో, ఆ 10,000కి ఏ ఫోన్ వస్తుందో బెస్ట్ కాన్ఫిగరేషన్ తో తీసుకుంటా. నా దగ్గర 20,000 ఉంటే నా మైండ్ ఇంకొకలాగా థింక్ చేస్తాను. నా దగ్గర 30,000 ఉన్నాయి అనుకో, దాని తగ్గట్టే ఫోన్ అనేది తీసుకుంటా. ఇక్కడ కూడా డొమైన్, ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా ఇవన్నీ పక్కన పెడితే, రిక్వైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రిక్వైర్మెంట్ తెలియకుండా మార్కెట్ లో 100 రూపాయలు అయిపోయింది 1000 రూపాయలు, 2,000 3,000 అయిపోయింది మార్కెట్ లో 30,000 40,000 50,000 పెట్టి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సార్. నేను రియల్ టైమ్ లో కొన్ని ఫ్రీలాన్సింగ్ వర్క్ చెప్పాను కాబట్టి చెప్తున్నాను. అతని బిజినెస్ కి తిప్పి తిప్పి కొడితే 3,000 4,000 కూడా అవసరం లేదు సార్. అది నాకు తెలుసు కాబట్టి. అతని దగ్గర పర్ మంత్ 10,000 ప్లస్ మెయింటెనెన్స్, అప్పుడప్పుడే జిఎస్టీ వచ్చింది ప్లస్ జిఎస్టీ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే నెలకు, సారీ, సంవత్సరానికి దగ్గర దగ్గర 1,20,000 బిల్లు ప్లస్ జిఎస్టీ ఇస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ మొత్తం జస్ట్ 10,000 క్లోజ్ చేసిన అంటే, తెలియకపోతే నేను ఎంత పిండాలో అంత పిండుతాడు సార్. తెలిసిందనుకో అతనికి ఏం కావాలో అది చేస్తారనమాట. సో ఇక్కడ ఏం కావాలి? నువ్వు ఎవరికైనా రియల్ టైమ్ లో నువ్వు వెబ్సైట్ చేయాలంటే, ఇఫ్ యు వాంట్ ఇఫ్ యు వాంట్ టు డూ వెబ్సైట్ ప్రాజెక్ట్స్, వెబ్సైట్ ప్రాజెక్ట్స్, యూ మస్ట్ నో యూ మస్ట్ నో ద యూ మస్ట్ నో ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ప్రాజెక్ట్ REQUIREMENTS రిక్వైర్మెంట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఇది తెలియకుండా నేను వెబ్సైట్ ప్రాజెక్ట్ చేస్తాను సార్ అంటే, అతనికి పెద్ద ఫీచర్స్ కావాలి, నీకు ఇచ్చేది 10,000. నువ్వు చేయలేవు, మార్కెట్ లో కూడా ఎవరు చేయలేడు, ఏ కూడా అసలు చేయదు అనమాట. ఎండ్ ఆఫ్ ది డే, లేదు సార్ అతని దగ్గర చిన్న ఆప్షన్ ఉంది కానీ పైసలు పెట్టడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు, ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. అదే వెబ్సైట్ అంటే చాలా ఖర్చు అవుతుందేమో, లక్షలు ఉంటుందేమో, ఆడు 10,000కే చేస్తుండని చెప్పి ఒక మైండ్ సెట్ తో కూడా ఉంటారు అనమాట. అలాంటి పీపుల్ ఉంటారు, మొత్తం తెలిసిన వాళ్ళ పీపుల్ ఉంటారు, అసలు ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు. కొంతమంది పెద్ద పెద్ద అవుట్పుట్స్ అనేది 10,000కి 20,000 కూడా కావాలన్నమాట. ఇవన్నీ నువ్వు బ్యాలెన్స్ చేయాలంటే ఏం కావాలి? యూ మస్ట్ నో ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనమాట. ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు నువ్వు కొన్ని రాసుకొని ఏ ప్లాన్ సెట్ అవుతుంది అనేది నువ్వు చూసుకుంటే చాలు. ఇదంతా మాకు చెప్తారా సార్? ఇదంతా మీకు అర్థమైపోతుంది, నేను లైవ్ గా కూడా చెప్తాను. సార్ ఇక్కడ వరకు క్లియరా సార్? సార్ ఇక్కడ వరకు క్లియరా? అర్థమవుతుందా నా భాష? ఏమైనా ఇబ్బందిగా ఉందా? సార్ ఇక్కడ వరకు క్లియర్ అందరికి? ఏమైనా ఇబ్బందిగా ఉందా? అర్థమవుతుంది అందరికి? యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. యా, డన్. అర్థమైపోయింది. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే,
సో నాకు రీసెంట్ గా ప్రమోటెడ్ యాజ్ ఎ ఫాదర్. ఓకేనా. నాకు బాబు అనేది జూన్ 28 రోజు దేవుని దయ వల్ల అంతా ఓకే అయింది. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఒక బర్త్డే సెలబ్రేషన్ లేకపోతే ఇంకేదో ఒక చిన్న ఈవెంట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే, సో నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు, లేకపోతే నా చుట్టాలు ఎంతమంది వస్తారని చెప్పేసి ఐ నీడ్ టు నో మినిమం రిక్వైర్మెంట్స్ అన్నమాట. ఎందుకు? నేను ఫుడ్ అరేంజ్మెంట్ చూసుకోవాలి, డెకరేషన్ అరేంజ్మెంట్ చూసుకోవాలి, ఇదన్నా చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఏదో గెట్ టుగెదర్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. లేదు సార్ మేము డిగ్రీ బీటెక్ 10th క్లాస్ అందరితోని నేను ఒక ఈవెంట్ గెట్ టుగెదర్ లాగా చేస్తున్నాను. లేదు సార్ ఒకటి ఈవెంట్ ఉంది, అంటే సింపుల్ గా చెప్పాలంటే మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ అనేది ఉంది. ఆ మ్యారేజ్ ఎంతమంది పిలుస్తారు సార్ అంటే కోట్ల మంది చూస్తారు మార్కెట్ లో కావాలంటే. కానీ అమ్మాయి వాళ్ళ సైడ్ ఎంతమంది ఉన్నారు, అబ్బాయి వాళ్ళ సైడ్ ఎంతమంది ఉన్నారు, ఇది తెలుసుకున్న తర్వాత ఎలాంటి ఫుడ్ ఉండాలి, మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ఎంతమంది వస్తారు, ఓ 300 మంది వస్తారా, 500 మంది వస్తారా, ఓకే 500 మంది అంటే ఓ 400 మందికి చెప్తే అడ్జస్ట్ అవుతారు అనుకుంటారు. అంతే తప్ప నేను 5,000 మందికి 10,000 మందికి ఇచ్చినాను అనుకో ఒకటేసారి ఆర్డరు, సంపాదించిందంతా అట్టాన అయిపోతుంది అనమాట. మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏం చేశారంటే, యూ మస్ట్ నో ద ప్రాపర్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ తెలియకుండా నువ్వు ప్రాజెక్ట్ ముట్టినావు అనుకో ఆవిరైపోతావు అనమాట. అందరు అట్లుండరు, కానీ యూ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్, యూ మస్ట్ నో ద రిక్వైర్మెంట్స్. ఓకేనా? ఈ రిక్వైర్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్తాను. సరే సార్, ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ లైవ్ కావాలంటే ఏం కావాలి మనకి? కంపల్సరీ ఒక డొమైన్. ఇక్కడ వెబ్సైట్ అనే బదులు వెబ్సైట్ లైవ్ కావాలనేది డెఫినేషన్. ఇది మళ్ళీ రాస్తున్నాను. డొమైన్ కావాలి, యా థ్యాంక్ యూ అండి. హోస్టింగ్ కావాలి, డొమైన్ ప్లస్ హోస్టింగ్ ప్లస్ సిఎంఎస్ సాఫ్ట్వేర్ ఆరు డెవలపర్ ఇచ్చిన కోడ్ అనేది కావాలి. ఒక జిప్ ఫైల్ ఇస్తాడు, అది తీసుకొని అక్కడ పెడితే అయిపోతుంది అనమాట. ఓకేనా? దిస్ అ సింపుల్ థింగ్ అండి. ఓకేనా? రియల్లీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఆల్. గెట్ రెడీ, గెట్ రెడీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే సార్, మళ్ళీ ఇప్పుడు డొమైన్ నేమ్ అనేది ఎక్కడ కొనాలి సార్? డొమైన్ నేమ్ అనేది ఎక్కడ కొనాలి చెప్తారా సార్ ఎవరన్నా? సరే ప్రాక్టికల్కి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా సార్, డొమైన్ నేమ్ అనేది కావాలి, ఎక్కడ ఎక్కడ కొనాలి సార్? గో డాడీ, పో డాడీ, ఓకే రా డాడీ, ఇంకా ఇంకా సార్? థ్యాంక్ యూ. గో డాడీ, పో డాడీ, ఇంకా సరే అందరు గో డాడీ అంటున్నారు. నేమ్ షిప్, వెరీ గుడ్ శ్రీకాంత్. ఇంకా ఇంకా సార్ నాకు ఆన్సర్స్ కావాలి సార్. గో డాడీ, పో డాడీ, నేమ్ షిప్, హోస్టింగర్, ఇంకా అంతేనా? అంతేనా? సరే, గోడాడీ లాగా, హోస్టింగర్ లాగా, నేమ్చిప్ లాగా మార్కెట్ లో ఓకే జడ్జెల్ లైట్ తీసుకో శ్రీవాస్తవ. సరే బిగ్ రాక్ హోస్టింగర్, వెరీ గుడ్. నేనేమంటున్నాను? గూగుల్ కావచ్చు, హోస్టింగర్ కావచ్చు, లేకపోతే మీరు అన్న నేమ్చిప్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వీళ్ళందరికీ డొమైన్స్ ఎవరు అమ్ముతున్నారు? వీళ్ళందరికీ డొమైన్స్ ఎవరు అమ్ముతున్నారు? యూ మస్ట్ నో దిస్ వన్. గూగుల్ కాదు సార్, గూగుల్ కూడా ఒక థర్డ్ పార్టీనే. మీకు తెలిసిన గూగుల్ వేరు. ఆ గూగుల్ అనేది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో కావాలి. google.com కావాలన్నా సరే దే నీడ్ టు పే సమ్ అమౌంట్, సమ్ XYZ% అనమాట. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేది ప్రోటోకాల్ అండి. సో ఇక్కడ నేను గోడాడీ లాంటి కొన్ని వెబ్సైట్ నేను డిజైన్ చేసిన, గూగుల్ లాంటి వెబ్సైట్ నేనే ఫౌండర్ అయినా సరే వద్దు తీయండి, కరెక్ట్ కాదు. సో మార్కెట్ లో వాళ్ళు ఎలాగైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు నీడ్ ఏ పే సమ్ అమౌంట్ టు సమ్ XYZ అనమాట. దాన్ని మనం ఏమంటాం తెలుసా? ఐ క్యాన్ అంటాం అనమాట. ICANN అనేది అంటాం అనమాట. సో నువ్వు ఎక్కడ డొమైన్ తీసుకున్నా సరే మనకు ఆధార్ డేటాబేస్, ఇప్పుడు నేను సుబ్రహ్మణ్యం అనే ఎగ్జాంపుల్ అనేది ఇచ్చాను, నాకు ఒక ఆధార్ కార్డ్ నంబర్ ఉంటుంది. మళ్ళీ డేటాబేస్ మొత్తం ఎక్కడ ఉంటుంది సార్? మనకు UIDA లో ఉంటుంది. ఐడియా ఉంది ఇది? సార్ ఇది UIDA ఐడియా ఉంది అందరికి? UIDA ఐడియా ఉంది అందరికి? UIDA ఐడియా ఉందా? సో ఐక్యాన్ కూడా ఏం చేస్తుంది సార్ అంటే, నువ్వు ఎక్కడైనా వెబ్సైట్ తీసుకో కంపల్సరీ దాని యొక్క డేటా అనేది ఎక్కడ ఉంటుంది సార్? ఐక్యాన్ లో ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఆన్సర్ ఈ సింపుల్, మీకు చూపిస్తున్నాను చూడండి. ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అన్నమాట. సో ఐక్యాన్ అంటే ఏంది సార్? ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అన్నమాట. అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది సార్? ఇది మీకు తెలిస్తే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ అన్నమాట. జస్ట్ ఏ మినిట్. Ctrl+Shift+V. అరే రామ, ఎందుకు ఇట్లా వస్తుంది? సరే చూద్దాం ఒక్కసారి. ద ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. ఐ విల్ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. సో మీరు దేనితో కంపేర్ చేసుకోవచ్చు? UIDA తో కంపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఐక్యాన్ తీసుకున్నా, లేకపోతే UIDI అంటే ఆధార్ పోర్టల్ అన్నమాట.
యుఐడిఐ అంటే ఏంది మీకు తెలిసిందే కదా. ఆధార్ పోర్టల్, ఒక నువ్వు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే యూ మస్ట్ గో లాగ్ ఇన్ టు దిస్ యుఐడిఐ పోర్టల్ ఓన్లీ అన్నమాట. ఎందుకు సార్ ఇట్లా అంటున్నారంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆధార్ కార్డ్ ఎలా జరిగిందో తెలీదు, మీకు మీకు తెలుసుంటే హ్యాపీ. ఫస్ట్ ఏముంటుంది సార్, ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది అనమాట, లోపల ఏం వాడతాడో మనకు తెలీదు. సో నేను వెళ్తాను, ఫింగర్ ప్రింట్ తీసుకుంటాడు, ఐరిస్ తీసుకుంటాడు, నేను ఉన్న అడ్రస్ తీసుకుంటాడు, ఇంకేదైనా కావాలంటే నన్ను మొత్తం స్కాన్ చేసుకొని ఫోటో తీసుకొని పెట్టుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఆ టైం తగ్గట్టు, ఆ డేట్ తగ్గట్టు, ఆ లొకేషన్ తగ్గట్టు ఏం జనరేట్ అవుతుంది సార్ అంటే ఒక యూనిక్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. జిఈఎన్ఈఆర్ఏటి, జనరేట్ ఒక యూనిక్, యుఎన్ఐపి, యూనిక్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. కరెక్టేనా సార్ ఇది? కరెక్టేనా? అంటే నా దగ్గర ఉన్న డీటెయిల్స్ మొత్తం తీసుకొని ఒక యూనిక్ కోడ్ అంటే టైము, సెకండ్స్, డేట్, మంత్, ఇయర్, లొకేషన్, ఐరకునేది ఇంకేదైనా కోడ్ ఉంటే మొత్తం అయ్యి ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ కోడ్ జనరేట్ కావడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటాబేస్ అనేది ఏముంటుంది సార్, ఆ డేటాబేస్ లో ఏముంటుంది సార్ అంటే ఆ సాఫ్ట్వేర్ డేటాబేస్ ఈజ్ ఎంటీ అనమాట. ఈఎంపీటీవై, ఎంటీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు డీటెయిల్స్ అనేది ఇస్తావో దాని లోపల ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోడ్ అనేది వన్ టైం కోడ్ అన్నమాట. మళ్ళీ నువ్వు కోడ్ అనేది మళ్ళీ మార్చడానికి ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే యూ మస్ట్ నో అనమాట. బ్యాక్ ఎండ్ ఎలా అర్థమవుతుందో తెలిస్తే యూ క్యాన్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఐకాన్ అంటే ఏంది, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. అలాగే యుఐడిఐ కూడా అనుకో, అంటే ఫస్ట్ నువ్వు ఏది తీసుకున్నా సరే ఒక డేటాబేస్ అనేది ఉంటే అది ఎంటీ అన్నమాట. ఒక సాఫ్ట్వేర్ రాసి ఉంటుంది, నీకు ఏదైతే కావాలనుకో నువ్వు టైప్ చేస్తావు, ఎవరికి ఇవ్వలేదు అనుకో ఆటోమేటిక్ గా యూనిక్ నెంబర్ అని జనరేట్ అవుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన ఆధార్ నెంబర్ మీకు ఉంటుందంటే 100% ఉండదు. నేమ్స్ సేమ్ ఉండొచ్చు, సో ఇంటి పేరు అవి ఇవి తెలుసుకొని యూనిక్ మ్యాచెస్ కూడా ఉండొచ్చు, ఫేస్ మ్యాచెస్ కూడా ఉండొచ్చు, కానీ ఫింగర్ ప్రింట్స్ వేరే ఉంటాయి, ఐరిస్ కూడా వేరే ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ తలకాయ నొప్పి లేకుండా ఒక యూనిక్ కోడ్ అనేది ఇచ్చాడు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లేటెస్ట్ కరెంట్ టెక్నాలజీ పరంగా కార్స్ కి పెడుతున్న ఫాస్టాగ్ అనుకోవచ్చు, ఆటోస్ కి పెడుతున్న బ్యాక్ ఎండ్ లో ఐడి నంబర్ అంటే ఆ ఆటో నంబర్ గుర్తు పెట్టుకోవడానికి ఏం చేస్తారంటే పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళు 5 డిజిట్ 6 డిజిట్ కోడ్ అని చెప్పేసి ఆటోలో వెనకాల స్టిక్కర్ అనేది అంటిస్తున్నారనమాట సేఫ్టీ కోసం. సో ఇప్పుడున్న కరెంట్ టెక్నాలజీ కార్స్ కి, వెహికల్స్ కి, ఫోర్ వీలర్ మోటార్ వెహికల్స్ కి ఫాస్టాగ్ అని అనుకోవచ్చు, ఆటోకి ఏమంటారు హై సెక్యూరిటీ కోడ్ అనేది అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు అనమాట. ఇదంతా ఎలా ఉంటుంది సార్ అంటే ఫస్ట్ ఎంటీగా ఉంటుంది, వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సో ఇది మీకు అర్థమైంది కాబట్టి ఇక్కడ కూడా ఐకాన్లు ఏమవుతుంది సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి. ఐకాన్లు ఏమవుతుందంటే ఫస్ట్ డేటా బేస్ అనేది ఉంటుంది. ఏముంటుంది, డేటా బేస్ ఒక సాఫ్ట్వేర్ రాసి పెడతాడు అన్నమాట. ఏం పెడతాడో మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఎంటీ ఉంటుంది అన్నమాట. ఇది ఏం చేస్తాడు, నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి ఎస్యుబిబి సుబ్బు డాట్ కామ్ అనేది చూస్తాను అనమాట. ఈ సుబ్బు డాట్ కామ్ డాట్ ఇన్ అనేది పక్కన పెడితే ఈ సుబ్బు డాట్ కామ్ అనేది ఎప్పుడైతే నేను ఒక సెర్చ్ బార్, గూగుల్ ఏ విధంగా అయితే సెర్చ్ బార్ ఉంటుందో ఈ గోడాడీ కావచ్చు, ఓసింగర్ కావచ్చు, బిగ్ రాక్ కావచ్చు, నేమ్ షిప్ కావచ్చు, మైల్ షిప్ కావచ్చు, ఓ వందల వేల కొద్ది కావచ్చు, అవన్నీ పక్కన పెడితే ఈ డొమైన్ నేమ్ అనేది ఎంటర్ చేస్తా. ఈ డొమైన్ నేమ్ ఎంటర్ చేసేసరికి ఏమవుతుంది, ఐపీ అడ్రస్ ఎంటర్ చేయవు. ఈ డొమైన్ అనేది ఎప్పుడైతే నువ్వు ఎంటర్ చేస్తావో ఐకాన్ డేటాబేస్ లో మొత్తం వెతుకుతుంది అనమాట. అంటే ఎవడన్నా కొన్నాడా లేకపోతే కొనలేదా, ఆల్రెడీ కొన్నాడు అనుకో ఏమొస్తుంది తెలుసా, దిస్ డొమైన్ నేమ్ ఇస్ నాట్ అవైలబుల్ అంటుంది. దిస్ డొమైన్ నేమ్ డొమైన్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ అంటుంది, ఏవిఐఎల్ఏ వీల్ అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ఉందనుకోండి ఓకేనా, యూ క్యాన్ బై దిస్ అంటుంది, యూ క్యాన్ బై దిస్ అంటుంది అనమాట. ఆన్సర్ ఈ సింపుల్. అది సుబ్బు డాట్ కామ్ లేకపోతే సుబ్బు డాట్ ఇన్ తీసుకో, సుబ్బు డాట్ ఇన్ లేకపోతే డాట్ కో డాట్ ఇన్ తీసుకో, డాట్ కో డాట్ ఇన్ లేకపోతే డాట్ కో తీసుకో, డాట్ కో అది కూడా లేదనుకోండి, ఇప్పుడు మొత్తం ఏ కాబట్టి డాట్ ఏఐ తీసుకో, డాట్ ఏ కూడా లేదనుకోండి డాట్ ఇంకేం తీసుకోవచ్చు సార్, ఎన్ఈటి తీసుకోవచ్చు, డాట్ నెట్ తీసుకోవచ్చు, డాట్ నెట్ కూడా లేదనుకోండి యూ క్యాన్ బై డాట్ ఆర్గ్ డాట్ ఇన్ కూడా నువ్వు తీసుకోవచ్చు అనమాట. ఇంతగానం ఉందన్నమాట. అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే వెబ్సైట్ గురించి వెతుకుతున్నావో డేటాబేస్ లో చెక్ చేస్తుంది, అది లేదనుకో నీకు ఇవ్వడానికి ట్రై చేస్తుంది, ఉందనుకో వేరేది కొనమని చెప్తుంది అనమాట. సార్ ఇది అర్థమైందా మీకు? సార్ ఇది అర్థమైందా మీకు? ఆన్సర్ ఇస్ సింపుల్. జస్ట్ కంపేర్ విత్ ఐక్యాన్ పోర్టల్ లేకపోతే యుఐడిఏ పోర్టల్ తో మీరు కంపేర్ అనేది చేసుకోవచ్చు, ఆధార్ సెంటర్ లాగా. ఇప్పుడు నేనేం చేస్తున్నా, మీకు అర్థం కావడానికి నేను ఓపెన్ చేస్తున్నా. మీరు అందరు గోడాడ్ అన్నారు కాబట్టి గోడాడ్ అనేది ఓపెన్ చేస్తున్నా. నేను ఎప్పుడైతే గోడాడ్ అనేది నేను ఎప్పుడే కానీ యాడ్స్ మీద క్లిక్ చేయను సార్, ఐ విల్ డ్రాప్ హియర్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేనేం చేస్తాను సార్ అంటే ఎస్యుబిబి సుబ్బు డాట్ కామ్ ఇది ఒక అడ్రస్ ఇచ్చింది అనమాట, సర్చ్ డొమైన్స్ అని చెప్పేసి ఉంది, సరిగ్గా చూడండి. ఈ సర్చ్ డొమైన్స్ అంటే ఇది ఎక్కడ ఎక్కుతుంది, ఏదో ఒక దగ్గర డేటాబేస్ లో ఎక్కుతుంది అనమాట. అంటే ఇది ఆల్రెడీ ఉందా, ఎవరు తీసుకోకపోతే నేను నీకు సెర్చ్ చేసి ఇస్తా అని చెప్తుంది అనమాట. వెన్ ఐ క్లిక్ ఆన్ సర్చ్ డొమైన్స్ ఇట్ విల్ టేక్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. సెర్చ్ చేసి ఏమని ఇస్తుంది, డొమైన్ టేకెన్ అనేది వస్తుంది. నీకేమైనా కావాలి అంటే వి మైట్ బి హెల్ప్ యూ టు గెట్ ఇట్, నాకు బ్రోకరేజ్ 13,000 ప్లస్ జిఎస్టీ కట్టు, నేను మాట్లాడి ఆడిస్తే నేను నీకు అంత చెప్తా అంటాడు. అవసరం కూడా లేదు సార్,
గోడాడి మస్తుగా వసూలు చేస్తారు తప్పగా ఇంకొకటి, ఇట్స్ ఫుల్లీ కమర్షియల్, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. సో గ్రేట్ ఆల్టర్నేటివ్ డాట్ షాప్ అనేది తీసుకోమంటుంది. అలా మార్కెట్ లో ఉన్నాయి, ఇక ఇవన్నీ ఉన్నాయి అనమాట. ఈ రోజు 10 ఉంటే రేపు 100 వస్తాయి, రేపు 100 ఉంటే 1,00,000 వస్తాయి అనమాట. సో ఒకటి లేదని చెప్పేసి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సేమ్ ఇదే ప్రాసెస్ నేనేం చెప్తున్నా మీరు అన్నదే బిగ్ రాక్ కూడా ఓపెన్ చేస్తున్నా. బిగ్ రాక్ కూడా ఏముంది, బై డొమైన్ అండ్ హోస్టింగ్, బెస్ట్ డొమైన్ అండ్ వెబ్ హోస్టింగ్ అని చెప్పేసి ఇది ఇచ్చిండు. ఇక్కడ కూడా ఏమి ఇచ్చిండు, పర్ఫెక్ట్ డొమైన్ అన్నాడు. ఎస్యూబిబి సుబ్బు.com అని చెప్పేసి తీసుకున్నా. సుబ్బు.com అని చెప్పేసి ఎంటర్ చేసిన. అంటే ఆడు ఆల్రెడీ కొడితే లేదు అన్నాడు. అంటే ఎక్కడో సెర్చ్ చేసి మనకు రిజల్ట్ అనేది ఇస్తున్నాడు. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు మేక్ అన్ ఎంటర్. ఇక్కడ కూడా సెర్చ్ చేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకు వచ్చింది. అంటే లోపల ఏదో జరిగింది అనమాట. ఏమొచ్చింది, సుబ్బు.com ఇస్ అవైలబుల్ అని ఉంది. అంటే ఈ గోడాడీ డేటాబేస్ కావచ్చు, ప్లస్ బిగ్రాక్ డేటాబేస్ కావచ్చు, ఈ డొమైన్ నేమ్స్ అంతా ఎక్కడికి కనెక్ట్ అయి ఉంది, ఐకాన్ అనే డేటా పోర్టల్ కి కనెక్ట్ అయి ఉంది అనమాట. అక్కడ ఎవరు తీసుకోలేదు అనుకో, ఇక్కడ నీకు వస్తుంది. ఎగ్జాంపుల్ మీకోసం ఈరోజు డేట్ ఎంత సార్, 15th కాబట్టి సుబ్బు 15 అని చెప్పి టైప్ చేస్తా, అవైలబుల్ అని వస్తుంది. సుబ్బు.15.com ఇస్ అవైలబుల్. ఇక్కడ కూడా వచ్చేసి సుబ్బు 15 అని చెప్పేసి కొడతా. ఇంతకు ముందు రాలి, ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్ అంటే అదేదో సెర్చ్ చేసింది, అవైలబుల్ గా ఉంది కాబట్టి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా సార్ ఈరోజు? సార్ ఇది అర్థమైందా మీకు? ఇది అర్థమైందా డీటెయిల్ గా ఇప్పుడు? లాజిక్ అర్థమైందా ఎలా వర్క్ చేస్తుందో? ఒక పెద్ద డేటాబేస్ ఉంటుంది, అది ఎంటీగా ఉంటుంది, ఎవరు తీసుకోకపోతే మనకి ఇస్తాడు. ఆన్సర్ ఇస్ సింపుల్. సరే సార్, ఇప్పుడు మీకోసం నేనేంది, మస్తుగానే మార్కెట్ లో మీరు అన్నదే నేమ్ చీప్ కూడా వెళ్తాను అనమాట, సూపర్ సర్చబుల్ అనమాట. నేను డాట్ మార్కెటింగ్ కూడా తీసుకుంది, నేమ్ చీప్ లోనే తీసుకున్నాను అనమాట. సో వెన్ ఐ కమ్ హియర్, అది నాకు తెలుసు కాబట్టి ఐ డన్ ఏ రీసెర్చ్, ఐ హావ్ టేకెన్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఏ పవర్డ్ వాడింది మనమే అనమాట. నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ ఎవరు ఏ పవర్డ్ అని వాడలేదు, ఏఐ మార్కెటింగ్ అని వాడారనమాట. ఏఐ పౌడ్ అనేది ఎవరైనా వాడారా సార్ అంటే మనమే వాడామన్నమాట. సో డొమైన్ ఉందని కూడా ఇన్ని రోజులకి ఎవరికి తెలియదు. ఏఐ వచ్చి 3 years అవుతుంది. ఏఐ పవర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ ఉందని చెప్పి చాలా మందికి తెలియదు కాబట్టి మన వెబ్సైట్ నేమ్ కూడా ఏఐ పవర్ డిజిటల్ డాట్ మార్కెటింగ్ అని చెప్పేసి మనం తీసుకున్నాము. సో దిస్ ఇస్ ద రీసెర్చ్ అన్నమాట. మళ్ళీ నేను షిప్ లో నేను కూడా ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది లోకల్, ఇంటర్నేషనల్, ఇండియా, వరల్డ్ సర్వర్ అవసరం లేదు. నువ్వు ఎక్కడన్నా తీసుకోపోయి కంపల్సరీ ఐకాన్ పోర్టల్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేనేం చేస్తున్నా, సుబ్బు.com అని చెప్పేసి అంటున్నా. ఆల్రెడీ తీసుకున్నాడు కాబట్టి సుబ్బు.com అనేది రాదు. ఏమని వస్తుందో చూడండి. ఇక్కడ కూడా సంథింగ్ రీసెర్చ్ ఏదో చేస్తున్నాడు, డీటెయిల్ గా చేసి మనకు ఇస్తాడు. సో మీరు ఇంకొకటి అడిగారు అనమాట, హోస్టింగర్. నువ్వు ఎక్కడ పోయినా సరే దట్ కైండ్ ఆఫ్ కంటెంట్ విల్ బి కనెక్టెడ్ టు ఐకాన్ పోర్టల్ అనమాట. సో వెన్ ఐ కమ్ హియర్, ఇక్కడ చూడండి ప్రైజింగ్ సర్వీసెస్, నాకు సర్వీసెస్ ఏం కావాలి, డొమైన్ నేమ్ సెర్చ్ అనేది కావాలి. వెన్ ఐ కమ్ హియర్, ఎస్యూబిబి సుబ్బు.com అని చెప్పేసి టైప్ చేస్తా. వెన్ ఐ క్లిక్ ఆన్ సుబ్బు.com, యు ఆర్ గోయింగ్ టు సీ సుబ్బు.com ఉందా లేదా అని చెప్పేసి ఇది చెప్పేస్తుంది. సుబ్బు.com ఇస్ ఆల్రెడీ టేకన్, వీ ఫౌండ్ ఏ గ్రేట్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ. సుబ్బు.ai ఉందన్నమాట. మీకు కావాలంటే $80 కట్టు, అంటే దగ్గర దగ్గర 7,000తోని జిఎస్టీ అవుతుంది అనమాట. కనిపిస్తుందా ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి. వెన్ ఐ కమ్ హియర్, సుబ్బు.com ఇది రిజిస్టర్డ్ ఇన్ 1998 లో. అంటే ఎన్ని ఇయర్స్ సార్, 27 years బ్యాక్ ఎవరో రీసెర్చ్ చేసుకున్నారు సార్. సుబ్బు.com అనేది 27 years బ్యాక్ రీసెర్చ్ చేసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ చెప్పవే నేమ్ చిప్ లో మంచిగా చెప్తారన్నమాట. సార్ లాజిక్ అర్థమైందా ఇప్పుడు? సార్ ఇది క్లియర్ అందరికి? సార్ ఇది క్లియరా? ఇఫ్ దిస్ is clear, I will go for another topic. సో ఎక్కడ పోయినా సరే ఇలాగే ఉంటుంది. మళ్ళీ పోస్టింగ్ అంటే ఏంది సార్? సార్ ఇక్కడ డొమైన్ గురించి అయితే అందరికీ క్లారిటీ వచ్చింది. యా థ్యాంక్స్ లాట్ అండి, ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. డన్, థ్యాంక్ యూ. సో ఇక్కడ నాకు హోస్టింగ్ అనేది కావాలి. ఏం కావాలి? హోస్టింగ్ అనేది కావాలి. ఈ హోస్టింగ్ కూడా ఏంది, డొమైన్ నేమ్ అని నువ్వు పైసలు ఉంటే కొంటావు. నేను ఒక రిక్వైర్మెంట్, సరే సారీ ఇక్కడ నేను ఇంకొకటి చెప్పాలి. డొమైన్ నేమ్స్ అన్నమాట, డిఓఎంఎన్, డొమైన్ టైప్స్ అన్నమాట. ఈ డొమైన్ టైప్స్ అనేది చాలా చాలా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టిఎల్డీస్ అంటాం అనమాట, టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. టాప్ లెవెల్, ఈ డాక్యుమెంటేషన్ మీకు వస్తుంది, డీటెయిల్ గా డాక్యుమెంటేషన్ ఉంది మీకు ఇస్తాను. కొన్ని చెప్పాలి కాబట్టి అంటే ప్రొనౌన్సియేషన్ ఇక్కడ రాయలేదు. టిఎల్డీస్ టెక్నికల్ ఏమంటాం అంటే టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం. అంటే ఏంది, .com, లేకపోతే .org, లేకపోతే .net, డాట్ నెట్వర్కింగ్ అనమాట, .ai, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, .shop అనమాట. మనది డాట్ మార్కెటింగ్ కాబట్టి డాట్ మార్కెటింగ్ కూడా రాస్తున్నాను అనమాట. సో ఇవన్నీ ఏంది, టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్. మళ్ళీ సిఎల్టీడీస్ అంటాం, సిఎల్టీడీస్ అంటాం అనమాట. అంటే ఏంది సార్, కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్. కంట్రీ లెవెల్ సిఎల్డిస్ అంటాం అనమాట, సిఎల్టిడిఎస్ అంటాం. కంట్రీ లెవెల్ అంటే ఏంది సార్, COUNTRY, కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అంటాం అనమాట. డొమైన్ నేమ్స్ అంటే ఏంది సార్, ఇప్పుడు .in అనేది ఉంది, అంటే ఏంది, ఇండియన్ వెబ్సైట్ అనమాట. .co.in అనేది ఉంది, కంట్రీ లెవెల్ .com అనమాట. .com
.com.au అంటే ఆస్ట్రేలియా అని అర్థం అనమాట. లేదు సార్ .c అని తీసుకున్నాం, .కెనడా అని అర్థం అనమాట. ఇవన్నీ ఏం చేస్తారంటే కంట్రీ లెవెల్ డొమైన్ నేమ్స్ అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. సార్ లేదు సార్, లేదు సార్, నాకు ఇంకోటి కూడా కావాలి. ఇప్పుడు మార్కెట్లో మీరు చూస్తే రెడ్.హెల్త్, HEALTH ఐడియా ఉందా? రెడ్ అంబులెన్సెస్ ఉంటాయి, ఐడియా ఉందా సార్ మీకు? రెడ్ అంబులెన్స్ అని చెప్పేసి రోడ్ మీద తిరుగుతున్నాయి, అంటే గవర్నమెంట్ వెహికల్స్ కాకుండా, గవర్నమెంట్ అంబులెన్సెస్ కాకుండా వేరే కూడా తిరుగుతుంటాయి. మీరు చూస్తే గుర్తుపడతారేమో. సో ఇది మార్కెట్లో వచ్చేసి కార్పొరేట్ హాస్పిటల్స్ కి బాగా వద్దులేండి, మనకు ఆ లాంగ్వేజ్ వద్దు. రెడ్.హెచ్ఈఏఎల్టిహెచ్ ఇది అంబులెన్స్ సర్వీస్ అన్నమాట. వాళ్ళు హాస్పిటల్ తీసుకోలేదు, రెడ్ అంబులెన్స్ కాబట్టి దే టేకెన్ యాజ్ ఏ రెడ్.హెల్త్ ద ఎమర్జెన్సీ కేర్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళకి మార్కెట్లో ఏముంది సార్ అంటే అంబులెన్స్ సర్వీసెస్ అనేది సూపర్ ఫాస్ట్. ఇప్పుడు చూసారు ఇది ఎక్కడన్నా? ఈ బొమ్మను చూసారు ఎవరన్నా? గుర్తొచ్చిందా సార్ ఇది? ఈ బొమ్మను చూసారా? మీరు రోడ్లో పొంటి పోతుంటే కంపల్సరీ కనిపిస్తుంది అనమాట. మళ్ళీ వీళ్ళ వెబ్సైట్ ఏం చేశారంటే రెడ్.హెల్త్ అనమాట. అంటే ఏంది? అది హెల్త్ కేర్ కాబట్టి .హెల్త్ అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. మనది .మార్కెటింగ్ కాబట్టి నేను .మార్కెటింగ్ అని తీసుకున్నాను అనమాట. సార్ ఇది చూసారా? మీకు ఇక్కడ పెద్ద పెద్ద బొమ్మలు ఉంటున్నాయి, రెడ్.హెల్త్ అని చెప్పేసి రోడ్ మీద తిరుగుతుంటాయి. మళ్ళీ వీళ్ళ వెబ్సైట్ ఏం చేశారంటే .హెల్త్ అన్నమాట. అట్లా నీకు నచ్చింది నువ్వు చూసుకోవచ్చు. అలాగే మనకేముంది ఆహా.వీడియో. ఆహా.వీడియో అంటే ఏంది? అదొక వీడియో పోర్టల్ అన్నమాట. అంటే ఏంది? నీకు కావాల్సిన వీడియోస్ అన్ని ఉంటాయి, మూవీస్, లేకపోతే ఓటీటీస్, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ మొత్తం దీంట్లో ఉంటాయి అన్నమాట. ఎవడు నచ్చినట్టు వాడు మార్కెట్ చేసుకుంటాడు. ఇంకేదైనా ఉందా సార్ అంటే కెనాన్ అనమాట. CANON అంటే ఏంది సార్? వెబ్సైట్ నేమే వాళ్ళ బ్రాండ్ నేమ్ సార్. .com.in .co.in కాదు, వాళ్ళ వెబ్సైట్ నేమే .కెనాన్ అనమాట. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి .కెనాన్ అనేది ఇచ్చేసాం, యూఎస్ ఉంటే US.కెనాన్. ఇలా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు చూడండి. .CANON అంటే వాళ్ళ వెబ్సైట్ నేమే .కెనాన్ అన్నమాట. లాజిక్ అర్థమైందా సార్? .com.in .co.in కాదు, కెనాన్ అంటే మీకు తెలుసు. ఎక్కడ మీరు పోయినా కానీ, ఏ షూట్కి వెళ్ళినా కానీ కంపల్సరీ కెనాన్ కెమెరాస్ కానీ యాక్సెసరీస్ కానీ ఉంటాయి. చూసారా సార్ ఇది? కెనాన్ బ్రాండ్ ఐడియా ఉందా మీకు? సార్ కెనాన్ బ్రాండ్ ఐడియా ఉందా? అంటే మార్కెట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? చాలా మంది ఒక ఫ్యామిలీని ట్రాల్ చేస్తుంటారు కదా, మీరు ఊహించుకోవచ్చు. సో వాళ్ళ బిజినెస్ ఏందో తెలుసా? MBU.Asia అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తారంటే మోహన్ బాబు యూనివర్సిటీ. Asia దే హావ్ టార్గెటెడ్ ద కంప్లీట్ ఏషియా కాంటినెంట్. అర్థమవుతుందా సార్? .Asia అన్నమాట. వాళ్ళ వెబ్సైట్ నేమ్ ఏంది? .Asia అన్నమాట. డాట్ ఏషియా మీరు అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏంది ఇక్కడ? కెనాన్ తీసుకోవచ్చు, .ఏషియా తీసుకోవచ్చు, లేకపోతే MBU.Asia అనమాట. మోహన్ బాబు యూనివర్సిటీ అంటే వాళ్ళు ఇండియానే టార్గెట్ చేయలేదు, దే ఆర్ టార్గెటెడ్ ఎంటైర్ వరల్డ్ అనమాట. అంటే ఏషియా అనేది కాంటినెంట్ కాబట్టి ఇండియన్స్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వస్తారు కాబట్టి దే ఆర్ టార్గెటెడ్ యాజ్ ఎ .ఏషియా. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను సార్, తప్పుగా అనుకోకండి. ఇట్లాంటి ఏమర్ ఉందా సార్ అంటే అందరికి ఒక బ్యాంక్ అకౌంట్, ఫేవరెట్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఏం చేస్తారంటే SBI. మళ్ళీ SBI వాళ్ళది కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? దే హ్యావ్ టేకెన్ యాజ్ దిస్ వన్ అనమాట. ఆన్లైన్ SBI అని కొడితే మీకు వచ్చేస్తుంది అనమాట. చూడండి, వాళ్ళ వెబ్సైట్ నేమే .SBI. కనిపిస్తుందా సార్ ఇది? .com.in ఏ విధంగా అయితే ఉందో దే హ్యావ్ టేకెన్ యాజ్ ఎ .SBI. ఎందుకు? చాలా మంది .com లో, .in లో, .co.in ఇష్టం వచ్చినట్టు తీసుకొని వాళ్ళు లాక్ చేసుకుంటారు. ఎక్కడ ఏమవుతుందో తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? .SBI ఉంటే మమ్మల్ని నమ్మండి అన్నట్టు వచ్చారన్నమాట. సార్ ఇది చూసారా ఎప్పుడన్నా? సార్ ఇది చూసారా? ఆన్లైన్ SBI. ఆన్లైన్ SBI ఎందుకు సార్ అంటే స్పామ్ కాకుండా ఉండడానికి. స్పామ్ కాకుండా ఉండడానికి దే హ్యావ్ టేకెన్ దిస్ వన్ అన్నమాట. అంటే నువ్వు .com లో, .in అనేది ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం బ్రాండ్ తగ్గట్టు ఉంటుంది. నా పేరు సుబ్బు ఉందనుకో, నీ దగ్గర అఫీషియల్ డాక్యుమెంట్స్ మొత్తం ఉందనుకో, నువ్వు దానికి సపరేట్ గా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు ఇస్తారన్నమాట. .సుబ్బు నేను బ్రాండింగ్ ఫ్యూచర్ ఉండొచ్చు. ఇప్పుడు .కెనాన్ ఏ విధంగా వచ్చింది, .SBI ఏ విధంగా వచ్చింది, అలా మార్కెట్ లో చాలా ఉన్నాయి. జస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్పాను అనమాట. ఓకేనా? అలా ఫ్యూచర్ లో మొత్తం ఇలా ఉండబోతుంది అనమాట. కస్టమ్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటాం అనమాట. ఈ .com లో, .in లో, .co లో, .ai ఇవన్నీ ఏంటంటే అవి స్టాండర్డ్స్ జనరిక్ అనమాట. .SBI, .కెనాన్ ఏ విధంగా అయితే ఉందో ఫ్యూచర్ మొత్తం ఇలా ఉండబోతుంది. అంటే ఈ రోజు 15th July 2025, అది 5 years పడుతుందా, 10 years పడుతుందో తెలియదు. ఒక్కసారి బ్రాండ్ బిల్డ్ అయిన తర్వాత యూ క్యాన్ గో హెడ్ అనమాట. దీనికి సపరేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా మనం చేసుకోవచ్చు. ఆన్లైన్ SBI. అందుకనే .SBI అని చెప్పేసి రాసిన. మళ్ళీ వీళ్ళ వెబ్సైట్ నేమ్ ఏంది? ఆన్లైన్ SBI. వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, స్పామ్ కాకుండా దే హావ్ టేకెన్ దిస్ అల్టిమేట్ ఫీచర్ అన్నమాట. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి సార్. ఇవన్నీ ఏంది సార్? దీని గురించి డీటెయిల్ డాక్యుమెంటేషన్ ఇస్తాము, నథింగ్ టు వరీ. మళ్ళీ హోస్టింగ్ అంటే ఏంది సార్? అంటే ఏంది? ఒక స్టోరేజ్ స్పేస్ అన్నమాట. ఒక
స్టోరేజ్ స్పేస్. ఈ స్టోరేజ్ స్పేస్ ఉంటే సరిపోదు, దాని లోపల ఏముండాలి? ర్యామ్ ఉండాలి, రామ్ ఉండాలి, ప్రాసెసర్. రామ్ అంటే స్టోరేజ్ స్పేస్ అనమాట. ర్యామ్ ఉంటుంది, ప్లస్ పిఆర్ఓసిఈఎస్ఎస్ఆర్. మరి ఇవన్నీ నడవడానికి ఏముంటుంది సార్ అంటే మీకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓఎస్ అనేది అంటాము. ఏమంటాం సార్? ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అంటాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి విండోస్, సెకండ్ వన్ వచ్చేసి లైనక్స్ అన్నమాట. మళ్ళీ మీరు చూస్తే కొన్ని డేస్ బ్యాక్, కొన్ని మంత్స్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది. సో విండోస్ ఏదో గ్లిచ్ వచ్చింది, ఎయిర్పోర్ట్స్ లో మొత్తం ప్రాబ్లం అయిందని చెప్పేసి విన్నారా న్యూస్? సార్ ఆ న్యూస్ విన్నారా మీరు? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కమర్షియల్ లైసెన్స్ ప్రాబ్లం అయిందన్నమాట. విండోస్ సర్వర్ డౌన్ అయ్యేసరికి, ఏదో గ్లిచ్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్స్ లో మొత్తము ఈ మార్కర్లతో రాసి పెట్టారు అనమాట. ఫ్లైట్ టైమింగ్స్ ఏంది, అదేంది, ఇదేంది అని చెప్పేసి. సాఫ్ట్వేర్ గ్లిచ్ ఉంది, కానీ టికెట్ కొన్నోడు మోసపోద్దు కాబట్టి వాళ్ళకి బోర్డు లో రాసి పెట్టారు అనమాట. అప్పుడు రైటింగ్ వాల్యూ తెలిసింది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, యా, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్, ఎస్ కరెక్ట్. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఇది వచ్చిన తర్వాత లైనక్స్ యొక్క మామూలుగానే ఇది 90% ఉందన్నమాట. మార్కెట్ షేర్ వచ్చేసి 85%, 90% మార్కెట్ షేర్ ఉంది. ఎందుకు సార్ అంటే ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫ్రీ అన్నమాట. లైనక్స్ ఇస్ ఏ ఓపెన్ సోర్స్, కంప్లీట్లీ ఫ్రీ. ఫ్రీగా ఉండంటే నువ్వు ఎక్కువ, ఎంత నీ ఒక క్రియేటివ్ బట్టి నువ్వు ఏం కావాలంటే ఆ ప్రోడక్ట్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ విండోస్ అనేది ఫుల్ కమర్షియల్ కాబట్టి దీని ఒకటి యూసేజే చాలా తక్కువ ఉంది. సో ఈ క్రౌడ్ స్ట్రైక్ అటాక్ వచ్చిన తర్వాత దీని ఒక గ్రోత్ అనేది మళ్ళీ పడిపోయింది అనమాట, డౌన్ అనేది అయింది. ఇది నేను చెప్తుంది కాదు సార్, ఇది మార్కెట్ ఒక లీడర్ చెప్తుంది అనమాట. రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ అని మీకు చెప్తున్నాను. సో మార్కెట్ మార్కెట్ షేర్ ఆఫ్ లైనక్స్, లైనక్స్ ఈజ్ అంటే ఏంది? నీ దగ్గర ఏ టెక్నాలజీ అని ఉందా, నేను ఏ ప్రాసెసర్ వాడుతావు, ర్యామ్ వాడుతావు నాకు తెలియదు. సో అవన్నీ ప్రాపర్ గా వర్క్ కావాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో మార్కెట్ షేర్ ఆఫ్ లైనక్స్ ఈజ్ అప్రాక్స్ 90% అన్నమాట. 90% ఆఫ్ ద మార్కెట్ షేర్ లైనక్స్ అనేది ఉంది. సో నువ్వు వాడుతున్న ఆండ్రాయిడ్ కావచ్చు, ఐఓఎస్ కావచ్చు, వెబ్సైట్ లోపల నువ్వు ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా, అమెజాన్ ఓపెన్ చేసినా, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన, బ్యాక్ ఎండ్ లో కొన్ని వందల కొద్ది ఈ కామర్స్ ఉన్న, షాపిఫై తీసుకున్న, విక్ తీసుకున్న, దట్ ఆర్ ఆల్ రన్స్ ఆన్ లైనెక్స్ అన్నమాట. లైనెక్స్ డెరివేటివ్స్ అంటాం. యూనిక్స్ కావచ్చు, యూబంటూ అంటారు, ఏదేదో అంటుంటారు అనమాట. సో లైనెక్స్ డెరివేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ వాడతారు సార్? దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ దిస్ విల్ బి యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్ అన్నమాట. ఎనీ పర్పస్ అంటున్నా అంటే ఏంది? నీకు వెబ్ హోస్టింగ్ కావాలా తీసుకో, యాప్ హోస్టింగ్ కావాలా తీసుకో. సార్ నేను ఏదన్నా SaaS ప్రోడక్ట్స్ డెవలప్ చేస్తున్నాను, SaaS అన్నమాట, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. నేను ఏ టూల్ అనేది వాడుతున్నాను, నువ్వు ఏది కావాలంటే అది చేసుకో. ఎందుకు? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫ్రీ అన్నమాట. సో నువ్వు 100 ప్రోడక్ట్లు చేసుకుంటా, 1000 ప్రోడక్ట్ చేసుకుంటా, 1,00,000 ప్రోడక్ట్లు చేసుకుంటా, నీ ఇష్టం. నీకు ఒక పెన్ ఇచ్చిన, నేను రాస్తే ఒకలాగా ఉంటుంది, పిల్లలకి ఇస్తే ఒకలాగా రాస్తారు. అదే ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉందనుకో, దానికి ఒక పవర్ అనేది వేరేలాగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఓపెన్ సోర్స్ అండ్ ఫ్రీ అన్నమాట. నువ్వు నచ్చింది నువ్వు చేసుకో. నువ్వు ఎంత క్రియేటివ్ గా ఉంటావో నీకు అంత ఛార్జ్ చేసుకో ఉంటుంది. అదే విండోస్కి వచ్చేసరికి కంపల్సరీ పైసలు అనేది కట్టాలి. మళ్ళీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ వాడతారు సార్? ఇది అంతెందుకు చెప్తున్నారు సార్ అంటే, ఇది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే యూ క్యాన్ డూ వండర్ఫుల్ బిజినెస్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఎక్కడ వాడతారు సార్ అంటే, వెన్ యూ రిక్వైర్ రిక్వైర్ విండోస్ బేస్ యాప్స్ ఓన్లీ. విండోస్ బేస్ యాప్స్ అన్నమాట. విండోస్ యాప్స్ రిలేటెడ్ ఏదైనా ఉంటేనే యు ఆర్ గోయింగ్ టు టేక్ యు ఆర్ గోయింగ్ టు టేక్ ఏం తీసుకుంటావు? విండోస్ ఓఎస్ అనమాట. WNDOW, విండోస్ ఓఎస్. చాలా మంది అరే ప్రతి ఒక్క ల్యాప్టాప్ లో, ప్రతి ఒక్క డెస్క్టాప్ లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, యూజర్ ఫ్రెండ్లీ అనుకుంటాడు, వెనకాల మస్తు బిజినెస్ చేస్తాడు. కానీ రియల్ టైం వచ్చేసరికి మార్కెట్ షేర్ దేని మీద ఉంది సార్ అంటే, 90% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఈజ్ ఆన్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నేను చెప్పింది కదా సార్, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. రెడీనా సార్ లైవ్ ప్రూఫ్ కి? సార్ రెడీనా లైవ్ ప్రూఫ్ కి? వెయిటింగ్, మీరు ఎస్ అని చెప్పి టైప్ చేస్తే ఐ విల్ షో కేస్. ఓకే, డన్. సో నేను మీకు ఒక వండర్ఫుల్ వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్ ఏం చేస్తారంటే W3 Tech అన్నమాట. ఇది మీ కోర్స్ అయిపోయేంత వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ W3 Tech అన్నమాట. ఈ W3 Tech అంటే ఏం చేస్తారంటే, లేటెస్ట్ స్టాటిస్టిక్ రిపోర్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో వెన్ ఐ కమ్ ఇయర్, ఇదంతా మన సబ్జెక్ట్. టెక్నాలజీస్ మీద క్లిక్ చేశారనుకోండి, కంటెంట్ మేనేజ్మెంట్, సర్వర్ సైడ్ లాంగ్వేజెస్, క్లయింట్ సైడ్ జావాస్క్రిప్ట్, CSS, వెబ్ సర్వర్స్, వెబ్ ప్యానల్స్ అని ఉంది. మనం వెబ్ సర్వర్స్ మీద క్లిక్ చేసినాం అనుకో, ఏమున్నాయి సార్? మొత్తం ఇక్కడ చూస్తే ఇవన్నీ వెబ్ సర్వర్స్ అన్నమాట. NGINX, అపాచీ, క్లౌడ్ ఫ్లేర్, లైట్ స్పీడ్, నోడ్, మైక్రోసాఫ్ట్ ఎన్వై, గూగుల్ సర్వర్స్, క్యాడీ, ఐడియా వెబ్ సర్వర్, ఇవన్నీ వెబ్ సర్వర్స్ అన్నమాట. మనకేం కావాలి సార్? ఇక్కడ చూడండి,
ఇక్కడ ఏమున్నాయి చూడండి, వెబ్ ప్యానల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఇక్కడ కనిపిస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఎప్పుడైతే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ మీద చూశారో 85 to 90% అన్నాను కదా, మొన్నటి వరకు 91 ఉండే, ఒక 3 months బ్యాక్ చేసినప్పుడు. మళ్ళీ ఇప్పుడు అది 89.6% ఉంది అనమాట. మళ్ళీ ఇది ఎప్పుడు అప్డేట్ అయింది సార్? నువ్వు ఎప్పుడు ఓపెన్ చేస్తే ఆ డేట్ ఉంటుంది. వెన్ ఐ కమ్ డౌన్, ఇది ఎప్పటి రిపోర్ట్ సార్? ఈ రోజు రిపోర్టే. నువ్వు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి తగ్గట్టు ఆటోమేటిక్ గా డిఫైన్ ఇస్తుంది. ఇక్కడికెళ్ళి స్క్రీన్ షాట్ తీసి ఓపెన్ గా మంచి మంచి బుక్స్ లో, ప్రింట్స్ లో అవన్నీ వాడుతుంటారు అనమాట. సో యునిక్స్ అనే ఏదైతే ఉందో, మార్కెట్ షేర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 90% ఉంది. మళ్ళీ విండోస్ ఎక్కడ ఉంది సార్ అంటే 10% ఉంది అనమాట. మళ్ళీ యూనిక్స్ ఎవరు వాడుతున్నారు? ఓపెన్ చేయి. విండోస్ ఎవరు వాడుతున్నారు? ఓపెన్ చేయి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు హై అండ్ రిసోర్సెస్ ఇచ్చిన తర్వాత మీరే చెక్ చేసుకోవచ్చు. వెన్ ఐ కమ్ డౌన్, సో యూనిక్స్ అంటే ఏంది? లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెరివేటివ్, బిఎస్జీ, డార్విన్, మ్యాక్ ఓఎస్. మీరు చెప్తున్నాను కదా ఏది మ్యాక్, యాపిల్ ఇవన్నీ, అదిగో మ్యాక్ ఓఎస్ కూడా వాడుతుంది. ఏంది సార్ ఇది? లైనక్స్ అనమాట. హెచ్పిఎక్స్, సోలారిస్, మైనస్ అన్నోన్ ఇలా ఉందన్నమాట. హిస్టారికల్ డేటా కూడా మొత్తం ఇస్తాడు అనమాట. వెన్ ఐ కమ్ టు ద ఏది ఇది మనకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర వచ్చేసి, విండోస్ యూజ్ బై 10% ఆఫ్ ఆల్ వెబ్సైట్స్ హూ ఆపరేటింగ్ సిస్టమ్ వినో, అంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటాబేస్ ప్రకారంగా ఇలా ఉందన్నమాట. మళ్ళీ ఏది వాడుతున్నారు సార్ అంటే మైక్రోసాఫ్ట్.com, ఆఫీస్.com, సేట్సే, అగోడా. అగోడా.com ఐడియా ఉంది కదా? ట్రావెల్ ట్రావెల్ మొత్తం అగోడా ఐడియా ఉందా సార్? సార్, ఐడియా ఉందా? అగోడా.com మంచి మంచి సెలబ్రిటీస్ ఇస్తున్నారు అన్నమాట. ఎస్, అగోడా ఇస్ వర్క్స్ ఆన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎవరు నచ్చింది వాళ్ళు చేసుకుంటారు సార్. ఓకేనా? ర్యాండమ్ సెలెక్షన్ ఆఫ్ సైట్ చూసింగ్ ఏవేవి ఇచ్చారు, మనకు నచ్చింది మనం చూసుకుంటాం. ఐబిఎం డాట్ సైట్ చూసింగ్ విండోస్ ఓన్లీ రీసెంట్లీ అంటే IBM.com కూడా అదే వాడుతుంది. ఇలా చెప్పుకుంటా పోతే నాకు నచ్చింది నేను చేసుకుంటా. నేను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటానా, నార్మల్ వెడ్డింగ్ చేసుకుంటానా, ఇంటి దగ్గర వెడ్డింగ్ చేసుకుంటా అంటే నాకున్న కెపాసిటీ బట్టి నేను చేసుకుంటా. నీకు రిక్వైర్మెంట్ కావాలంటే విండోస్ తీసుకో, అవసరం లేకపోతే 90% ఆఫ్ ద మార్కెట్ లీడర్స్ చూస్, ఒకప్పుడు 85 అంటుండే, 80 to 85, ఇప్పుడు 85 దాటింది కాబట్టి 85 to 90% విల్ చూస్ యూనిక్స్ ఓన్లీ. ఎందుకంటే ప్రైజ్ పరంగా, నీకు ఫీచర్స్ పరంగా, సేఫ్టీ పరంగా లైనక్స్ అనేది అల్టిమేట్ అన్నమాట. ఇంతకంటే ఓపెన్ ఉండదు. సార్ మళ్ళీ ఏదో మీరు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నారు కదా, జస్ట్ క్లిక్ ఆన్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎప్పుడైతే మీరు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూశారో, ఓకేనా, వర్డ్ ప్రెస్ గురించి ఇంకా మనం వెళ్ళలేదు, వర్డ్ ప్రెస్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తా. ఇక్కడ మీరు చూస్తే 28% ఆఫ్ ద వెబ్సైట్స్ యూజ్ నన్ ఆఫ్ ద కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వి మానిటర్. వర్డ్ ప్రెస్ ఈజ్ యూజ్డ్ బై 43% ఆఫ్ ద ఆల్ వెబ్సైట్స్. అంటే మార్కెట్ లో 100 వెబ్సైట్స్ ఉంటే 40% ఆఫ్ ద మార్కెట్ షేర్ ఈజ్ వర్డ్ ప్రెస్ అనమాట. 1 crore వెబ్సైట్స్ ఉన్నాయనుకోండి, 40 lakhs ఆర్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఓన్లీ. ద ఆన్సర్ ఈ సింపుల్, ఇక్కడనే ఉందన్నమాట. దట్ ఈస్ ద కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓవరాల్ షేర్. సో నువ్వు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో వర్డ్ ప్రెస్ లాగా కొన్ని వేల కొద్ది ఉన్నాయి. ఆ వేల కొద్ది దాంట్లో వర్డ్ ప్రెస్ మార్కెట్ షేర్ వచ్చేసి ఎంత ఉంది సార్ అంటే 60% ఉంది అనమాట. చూడొచ్చు మీరు. అసలు తెలియనివి 30%. వర్డ్ ప్రెస్ వచ్చేసి మార్కెట్ డేటా, తర్వాత షాపిఫై, విక్స్, స్క్వేర్ స్పేస్, జూమ్లా, డ్రూపాల్, అడోబు, టీడా, డూడా, తర్వాత ఇక్కడ గూగుల్ సిస్టమ్స్ కూడా 0.9%. గోడాడి వెబ్సైట్ బిల్డర్ కూడా ఇంతే. సో ఇవన్నీ ఏంది సార్? సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. సో అవి కాకుండా ఇగో కింద ఇంకా మస్తుగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. ఇవన్నీ చెప్పాలంటే కష్టం సార్, కాబట్టి మీకు రాక్ సాలిడ్ గా మీ ముందరనే అవుట్పుట్ అనేది పెట్టేస్తున్నా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? వర్డ్ ప్రెస్ ఈజ్ ఏ మార్కెట్ లీడర్ అనమాట. ఆ వర్డ్ ప్రెస్ గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఏ వర్షన్ ఎంత వాడుతున్నారు, సో దాని లోపల సబ్ కేటగిరీస్ ఆఫ్ వర్డ్ ప్రెస్ అంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా మంది ఎక్కుతుంటారు. ఇక ఇక్కడ వచ్చి నువ్వు చూసుకుంటే నీకు అర్థమైపోతుంది అనమాట. పాపులర్ సైట్స్ యూజింగ్ వర్డ్ ప్రెస్, మైక్రోసాఫ్ట్ కూడా వాడుతుంది. మళ్ళీ మైక్రోసాఫ్ట్ వాళ్ళది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మళ్ళీ వర్డ్ ప్రెస్ ఎందుకు వాడుతుందో కూడా చెప్తాను. ఇవన్నీ మీకు డీటెయిల్ గా చెప్తాను సార్, నథింగ్ టు వరీ. ఓకేనా? దిస్ ఈస్ ద సెషన్. ఇంకా ఉంది, క్యాన్ ఐ కంటిన్యూ? కొంచెం కంటిన్యూ చేసి నేను క్లోజ్ చేస్తాను. సార్ ఓకేనా మీకు? సార్ ఓకేనా? స్టాప్ చేయమంటారా? ఓ 10-15 నిమిషాలు చెప్పి స్టాప్ చేస్తాను సార్. ఓకేనా మీకు? లేకపోతే ఎక్స్పాండ్ అయిందనుకో బాగుండదు. రేపు ఫ్రెష్ గా ప్రాక్టికల్స్ వెళ్ళిపోదాం. యా, థ్యాంక్ యూ అండి. సో మనకు డొమైన్ గురించి తెలుసు, ఇప్పుడు హోస్టింగ్ గురించి తెలుసు. మళ్ళీ ఇంకేం కావాలి సార్ మనకు? ఒక వెబ్సైట్ లైవ్ కావాలంటే మనకి ఏమేమి కావాలి? డొమైన్, హోస్టింగ్, ప్లస్ డెవలపర్ ఇచ్చే కోడ్, లేకపోతే వర్డ్ సిఎంఎస్. సో మాక్సిమం అన్ని తెలుసుకున్నాం. మళ్ళీ మళ్ళీ హోస్టింగ్ లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. హోస్టింగ్ లో మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. అంటే ఏంది? ఒక వెడ్డింగ్ అనేది ఉంది, ఒక మ్యారేజ్ అనేది ఉంది. సో బ్యాక్ డ్రాప్ అనేది సెట్ చేయాలి. సో మీరు ఏమని పిలుస్తారు? ఈవెంట్ ఆర్గనైజర్ పిల్ చేసి నీకున్న బడ్జెట్ లో ఇవి సార్ డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే ఇంత అని అంటుంటాడు. ఇక్కడ కూడా హోస్టింగ్ లో చాలా ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. యూ మస్ట్ నో అబౌట్ హోస్టింగ్ ప్లాన్స్. ఇక్కడనే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఇది కొంచెం బోర్ ఉండొచ్చు, యూ మస్ట్ నో దిస్ వన్. మరి హోస్టింగ్ ప్లాన్స్ అంటే రేపు ఇంకొంచెం ఎగ్జైటింగ్ గా చెప్తాను, రేపు ప్రాక్టికల్ కాబట్టి. హోస్టింగ్ ప్లాన్స్ ఏముంటాయి సార్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి షేర్డ్ హోస్టింగ్ అన్నమాట. షేర్డ్ హోస్టింగ్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏముంటుంది తెలుసా?
ఐడియా ఉందా సార్ ఇది హోస్టింగ్ టైప్స్? సరే, విల్ డిస్కస్ డీటెయిల్ గా తెలుసుకుందాం. నథింగ్ టు వరీ, రేపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, రాసి వదిలేస్తాను అనమాట. హోస్టింగ్ ప్లాన్స్ లో షేర్డ్ హోస్టింగ్ అనేది ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి క్లౌడ్ హోస్టింగ్ అనేది ఉంటుంది. క్లౌడ్ హోస్టింగ్ అనేది వస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి విపిఎస్ హోస్టింగ్ అనేది అంటారు అన్నమాట. ఫిఫ్త్ వన్, సారీ, షేర్, క్లౌడ్, విపిఎస్, తర్వాత హోస్టింగ్ డెడికేటెడ్ హోస్టింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్ఈఎస్సి ఎల్ఎల్ఆర్, రీసెల్లార్ హోస్టింగ్. తర్వాత వచ్చేసి, ఓకేనా, మేనేజ్డ్ హోస్టింగ్, ఎంఏఎన్ఏజిడి, మేనేజ్డ్ హోస్టింగ్. ఇప్పుడు మొత్తం ఏఐ ఉంది కాబట్టి, ఓకేనా, ఏఐఎంఎల్ బదులు ఏఐ హోస్టింగ్ అనేది అంటున్నారు అన్నమాట. ఎందుకు? వాళ్ళకి ఏ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి, కొన్ని వాళ్ళ ఎల్ఎల్ఎంస్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి, వాళ్ళ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి ఏఐ హోస్టింగ్ కూడా వచ్చింది. సో మనం ఎక్కడి వరకు తెలుసుకుంటాం సార్ అంటే, ఇక్కడ వరకు తెలుసుకుంటాం. ఈ మేనేజ్ హోస్టింగ్ కూడా తెలుసుకుంటాం. ఏఐ హోస్టింగ్ అనేది మీకు ఓవర్ ఇస్తాను అనమాట. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అనేది చూసుకుందాం. ఈ షేర్డ్ హోస్టింగ్ మనకి ఎలా ఉంటుంది సార్ అంటే, ఇట్స్ ఏ ఇట్స్ ఏ ఇట్స్ ఏ జస్ట్ ఇట్స్ ఏ చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. చీప్ అండ్ బెస్ట్, ఇట్స్ ఏ చీప్ అండ్ బెస్ట్ అన్నమాట. ఎందుకు సార్ అంటున్నారంటే, ఇట్స్ ఏ చీప్ అండ్ బెస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఒక క్లయింట్ మీ దగ్గరకు వచ్చారు, ఒక కంపెనీకి ఒక పర్సన్ వచ్చారు. ఆ వెబ్సైట్ ఫంక్షనాలిటీ బేసిక్ ఉంది, లేకపోతే 10 ప్రోడక్ట్లో 20 ప్రోడక్ట్లో ఈ కామర్స్ వెబ్సైట్ అనేది డిజైన్ చేయాలి. అలాంటప్పుడు మీరేం చేస్తారు సార్ అంటే, ఈ షేర్డ్ హోస్టింగ్ అనేది ఇచ్చేస్తే చాలు. ఒకవేళ ట్రాఫిక్ ఎక్కువ వచ్చింది అనుకో, క్లౌడ్ హోస్టింగ్ కానీ విపిఎస్ హోస్టింగ్ కానీ షిఫ్ట్ చేస్తే అయిపోతుంది. అంతే తప్ప స్టార్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. You can compare, you can you can COMPR compare with shared resources of a అపార్ట్మెంట్, APARTMENT అపార్ట్మెంట్ తో కూడా నువ్వు కంపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, నాకు 205 ఫ్లాట్ ఉందన్నమాట. నాది ఓన్ హౌస్ సార్, ఇండిపెండెంట్ చిన్నది హౌస్, 80 గజాలది. సో ఒక 5 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ లో ఉంది. 205 ఫ్లాట్ ఉందన్నమాట. ఈ 205 కావచ్చు అపార్ట్మెంట్స్ మొత్తానికి, అంటే మీకు అర్థం కావడానికి, షేర్డ్ రిసోర్స్ లోపల ఏముంటుంది సార్, వాటర్ ట్యాంక్ అనేది పెద్దగా ఉంటుంది అనమాట. ఓ 5000 లీటర్స్ 10,000 లీటర్స్ స్టోరేజ్ అని పెడతారు. రోజుకి 2 3 సార్లు పిండేస్తుంటారు అనమాట గ్రౌండ్ వాటర్. తప్పుగా అనుకోకండి, యూసేజ్ అలా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఈ వాటర్ ట్యాంక్ అనేది ఉందన్నమాట. దీని లోపల ఎగ్జాంపుల్ ఓ 10 లీటర్స్ అనేది వాళ్ళు పెట్టుకున్నారు ట్యాంకులు. అంటే ఇట్లా 12 ఆర్ 1L అంటే 1000 లీటర్స్ స్టోరేజ్, 2000 లీటర్ లేకపోతే ఒక పెద్ద ఆ, ఏమంటారు, సిమెంట్ తో మొత్తం కట్టుకొని ఉన్నారనమాట. ఎగ్జాంపుల్ 5 లీటర్స్ స్టోరేజ్ అనేది ఒక స్టాక్ ఉందన్నమాట. 5K లీటర్స్ స్టోరేజ్, 5K లీటర్స్, లీటర్స్ స్టోరేజ్ అనేది ఉంది. నేనేం చేస్తున్నాను, ఈ 205 ఫ్లాట్ అనేటోడు ఏదో నాకు వర్క్ ఉందని చెప్పేసి హడావిడిగా ఏదో మర్చిపోయి ట్యాప్ తిప్పడం వదిలేసి వెళ్ళిపోయాను అనమాట. ట్యాప్ అనేది ఆన్ లో పెట్టాను. ట్యాప్ అనేది ఆన్ లో పెట్టేసరికి ఏమైంది, ఈ 5000 లీటర్స్ కాస్త వేస్టేజ్ ఎక్కడ పోతుంది సార్, మొత్తం మొత్తం వేస్ట్ అయిపోతుంది. మొత్తం వేస్ట్ అనేది అయిపోతుంది. ఈ వేస్ట్ ఎందుకు అయింది సార్ అంటే, నువ్వు ట్యాప్ తిప్పేసి వెళ్ళినావు. ఇప్పుడున్న అపార్ట్మెంట్స్ లో ఏదైనా ఉందనుకో, దేని దానికి స్పెసిఫికేషన్ ఇచ్చేసి ఒక అలారం సిస్టమ్ ఇచ్చేసి మొత్తం ఉందన్నమాట. జస్ట్ ఒకటి అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి సిస్టమ్స్ ఇంకా మార్కెట్ లో చాలా ఉన్నాయన్నమాట. ఓల్డ్ సిస్టమ్స్ అవన్నీ పెట్టుకోవాలంటే పైసలు ఎవడు కట్టడనమాట మెయింటెనెన్స్ కి. కాబట్టి ఒక 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది, దాంట్లో 20 ఫ్లాట్స్ ఉన్నాయి. దాంట్లో 205 ఫ్లాట్ అనే పర్సన్ తొందరగా ట్యాప్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఏమవుతుంది సార్, ఆ 5000 లీటర్స్ మొత్తం వేస్ట్ అవుతుంది. మిగిలిన వాళ్ళకి ఎవరికైతే రిక్వైర్మెంట్స్ కావాలో, అంటే 20 ఫ్లాట్స్ అన్నాను కదా, 19 ఫ్లాట్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. మళ్ళీ దీన్ని బట్టి ఏమర్థమైంది సార్, నువ్వు ప్రాపర్ గా రిసోర్స్ నీకు ఒక్కరికి వచ్చింది అనుకో, నేను బ్లాక్ చేసేస్తాడు అనమాట. సో నువ్వు 5000 లీటర్స్ ట్యాంక్ కాల్ చేసిన అనుకో, నేను తిడతాడు అనమాట. కరెక్టేనా సార్ ఇది? సార్ ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? మీకు కూడా రియల్ టైం ఎక్కడో ఒక దగ్గర ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, మర్చిపోవడం, అది చేయడం ఇది చేయడం. ఇక్కడ కూడా ఏంది, నువ్వు ఒక హోస్టింగ్ తీసుకుంటే దాని లోపల రాము, ప్రాసెసర్, బ్యాండ్ విడ్త్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు ఇంకొకటి ఏం తెలుసుకోవాలి సార్ హోస్టింగ్ అంటే, దట్ కమ్స్ అండర్ బ్యాండ్ విడ్త్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటారు సార్? బ్యాండ్ విడ్త్ అనేది అంటాం, BW అంటాం అనమాట. ఈ బ్యాండ్ విడ్త్ అంటే ఏంటో తెలుసా? వెరీ వెరీ ఇంపార్టెంట్, మన ఇంటర్నెట్ యూసేజ్ లాగా. సో యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటుంది, ఒకటే వీడియోని కొన్ని కోట్ల మంది, ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఏది ఉంది సార్ మూవీ, ఏం రిలీజ్ అయింది ఓటీటీ ప్లాట్ఫామ్ లో కావచ్చు, సరే, KGF 2 అనేది ఫుల్ గా పెట్టారు, లేకపోతే కల్కి మూవీ అని చెప్పేసి యూట్యూబ్ లో పెట్టారు. ఒకటే వీడియో లింక్ ఉంటుంది, కానీ అది కొన్ని వేల మంది యాక్సెస్ చేస్తారు. ఎవరి మొబైల్ తోని వాళ్ళు యాక్సెస్ చేస్తారు, ఎవరి వైఫై సిస్టమ్ తోని వాళ్ళు యాక్సెస్ చేస్తారు అనమాట. అక్కడ ఏమవుతుంది, నువ్వు మొబైల్ డేటా వాడినావు అనుకో, నువ్వు 2K లో చూసుకుంటే ఒక క్లారిటీ, డేటా స్పీడ్ అనేది స్పీడ్ గా బర్న్ అవుతుంది. 4K లో చూసుకున్నావు అనుకో, డేటా స్పీడ్ అనేది ఇట్లా ఎగిరిపోతుంది అనమాట. అదే నువ్వు లో క్వాలిటీ 720 పిక్సెల్స్ 1080 పిక్సెల్స్ లో చూసినావు అనుకో, కొంచెం అగ్రిగేట్ గా, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక యావరేజ్ గా నీకు డేటా అనేది బర్న్ అవుతుంది అనమాట. సో నా మొబైల్ ఓపెన్ చేస్తే నా మొబైల్ లోపల డేటా
బ్యాండ్ విడ్త్ అనేది నాకు బర్న్ అనేది అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది సార్ అంటే నీకు ఇచ్చిన ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్ లోపల ఉన్న కంటెంట్ నువ్వు దాన్ని యాక్సెస్ చేయాలంటే బ్యాండ్ విడ్త్ తోని క్యాల్కులేట్ చేస్తాం. మనం ఇంటర్నెట్ తో ఏ విధంగా అయితే చూస్తుంటాం అంత కంటెంట్ ఇక్కడ కూడా బ్యాండ్ విడ్త్ తోని కంపేర్ చేస్తుంటారు. ఈ బ్యాండ్ విడ్త్ రిసోర్సెస్ అయిపోయింది అనుకో, ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ ప్లాన్ అనేది అంటుంది అనమాట. అంటే నువ్వు స్టార్టింగ్ లో నువ్వు ఏదైనా చేయాలంటే షేర్డ్ హోస్టింగ్ ఈజ్ అల్టిమేట్ అన్నమాట. ఓకేనా? సో ఇట్స్ అ చీప్ అండ్ బెస్ట్. సో దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా రాస్తున్నాను. ఇఫ్ యూ if you if you want to start anything at starting start starting, if you want to start anything at a basic level, shared hosting is highly recommended. ఎందుకంటే ఏం తెలియకుండా పెట్టుకునే బదులు నాకు ఎవరు సెక్యూరిటీ లేదు, అదే లేదు, మెయింటెనెన్స్ లేదు, మొత్తం వాళ్ళే చూసుకునే బదులు అపార్ట్మెంట్లు ఉంటారు, చాలా మంది సేఫ్టీగా ఉంటారు, పీస్ పాయింట్ తో ఉంటారు అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో దీనికి ఏంటి, నువ్వు రిసోర్సెస్ ఎక్కువ వాడినావు అనుకో అప్గ్రేడ్ చేసుకో, లేదంటే ఇల్లు ఖాళీ చేయమంటాడు. ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో ఇది ఎందుకు అంటున్నాను సార్ అంటే డిపెండింగ్ అపాన్ ద ప్రైజింగ్ డిపెండింగ్ అపాన్ ద ప్రైజింగ్ డిపెండింగ్ అపాన్ ద ప్రైజింగ్ వేరీస్ అని చెప్పేసి రాస్తున్నాను. సో నీకు పర్ మంత్ 10K టు సింపుల్ గా చెప్పాలంటే 10K to 25K ట్రాఫిక్ అనేది ఉందనుకో, అంటే నా వెబ్సైట్ కి 10 మంది వస్తున్నారు, 100 మంది వస్తున్నారు. ఇంతకు ముందే చెప్పాను, వెడ్డింగ్ ఉంది, ఆ వెడ్డింగ్ కి 1000 వస్తారా, 200 మంది వస్తారా, 300 మంది వస్తారా అంటే అది మన కెపాసిటీ. ఇక్కడ కూడా నీ వెబ్సైట్ కి సో స్టార్టింగ్ 1 to అని చెప్పేసి రాస్తున్నాను. ఇది ఇంకా బెస్ట్. 1 to 10,000 to 25,000 ఉందనుకో, సో దిస్ ఈస్ హైలీ రికమెండెడ్. సో దీని ఒక ప్రైస్ వచ్చేసి 3K to 5K అనేది నువ్వు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. పర్ యానం అన్నమాట. అంటే నువ్వు సంవత్సరానికి 3,000 నుంచి 5,000 రూపాయలు పెట్టుకున్నావు అనుకో, కథం నీ వెబ్సైట్ కి 10 మంది వచ్చినా, 100 మంది వచ్చినా, 10,000 వచ్చినా, 25,000 వచ్చినా దిస్ విల్ సూట్స్ అన్నమాట. కంపెనీకి చిన్న చిన్న వేరియేషన్ అనేది ఉంటుంది. మళ్ళీ క్లౌడ్ హోస్టింగ్ అంటే ఏంది సార్? ఇట్స్ ఎ స్కేలబుల్ అన్నమాట. సార్ చెప్పమంటారా చాలా ఎందుకంటే సబ్జెక్ట్ డెప్త్కి వెళ్తున్నాను. లేకపోతే విల్ కంటిన్యూ టుమారో ఐఎమ్ రెడీ అండి, నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. ఏమైనా క్వెరీస్ ఉన్నాయంటే ఐ విల్ టేక్ ద క్వెరీస్. ఎస్ సార్, నో ప్రాబ్లమా. సార్ నాకు ఆన్సర్స్ కావాలి ఐఎమ్ రెడీ. ఓకే, సూపర్ సూపర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. యా, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ అండి. స్పీడ్గా తెలుసుకుందాం. మళ్ళీ ఇక్కడ క్లౌడ్ హోస్టింగ్ అంటే ఏంది సార్? ఓకేనా? ఇట్స్ ఏ ఇట్స్ బెస్ట్ ఫర్, సింపుల్ గా రాస్తున్నాను. బెస్ట్ ఫర్, వద్దు ఆ తలకాయ నొప్పులు వద్దు. బెస్ట్ ఫర్ SCALABL, స్కేలబుల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ అన్నమాట. అంటే ఏంది? సింపుల్ గా బెస్ట్ ఫర్ స్కేలబుల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్. దీని లోపల వీళ్ళు డైనమిక్ ప్రైస్ అంటారు. సో నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ గా 500 మంది వచ్చే దగ్గర 600 700 మంది ఉందనుకో, ఏం చేస్తారు? బయట నుంచి క్యాటరర్స్ వాళ్ళు వీళ్ళతో మాట్లాడి ఎంబటెంబడే తెప్పిస్తారు అనమాట. ఈ క్లౌడ్ హోస్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక రిసోర్సెస్ అయిపోయింది అనుకో, నీకు ఏదో ఒకటి ఎంబటి అప్గ్రేడ్ చేసుకోమని చెప్పేసి చెప్తుంటారు. షేర్డ్ హోస్టింగ్ లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. బట్ దిస్ విల్ మెయింటైన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ అన్నమాట. అంటే ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తుంటారో 500 మందికి ఆర్డర్ ఇచ్చారు, కానీ 700 మంది 800 మంది వచ్చారు. సరే మన దగ్గర ఉన్న ఫుడ్ తక్కువ పడుతుంది సార్, 200 300 అంటే ఆన్ ది స్పాట్ కానీ వండడము, లేకపోతే బయట నుంచి తెప్పియడము, వేరేలతో మాట్లాడి ఎంబటే తెప్పియడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంది, ఇట్స్ స్కేలబుల్ అండ్ గుడ్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ అన్నమాట. మళ్ళీ మీరు దేంతోని కంపేర్ చేయొచ్చు సార్? ఇది మీరు దేంతోని కంపేర్ చేయొచ్చు సార్ అంటే యూ క్యాన్ కంపేర్ విత్ యూ క్యాన్ కంపేర్ విత్, ఓకేనా? సో 2 ఫ్లోర్, సింపుల్ గా చెప్పాలంటే 2 ఫ్లోర్ ఆర్ INDEPND, ఇండిపెండెంట్ రెంట్ హౌస్ అన్నమాట. ఇండిపెండెంట్ రెంట్ హౌస్ అనేది మీరు అనుకోవచ్చు. అర్థమైందా సార్? అంటే నాకు 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు మెయింటెనెన్స్ సైడ్ అది వేరే లెవెల్ ఉంటుంది, చాలా మంది ఉంటారు. అదే 2 ఫ్లోర్ కానీ ఇండిపెండెంట్ రెంట్ హౌస్ కానీ ఉంటే ఏమవుతుంది తెలుసా? యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. అరే మనదే ఉంది, మన వాళ్ళు అనుకొని మనం వస్తూ పోతుంటారు కదా, అతను కంపేర్ అనేది చేసుకోవచ్చు. సో ఇండిపెండెంట్ రెంట్ హౌస్ అనుకో, నీవు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. 2 ఫ్లోర్ అనుకో, 2 ఫ్లోర్స్ అంటే మా అంటే 4 ఫ్లాట్స్ 6 ఫ్లాట్స్ లో ఉంటాయి కాబట్టి రిసోర్సెస్ కూడా మంచిగా వాడుకోవచ్చు అనమాట. యూ క్యాన్ కంపేర్ లైక్ దిస్. మళ్ళీ దీని ఒక ప్రైజింగ్ ఎలా ఉంటుంది సార్, ట్రాఫిక్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇట్ విల్ ఆల్సో స్కేల్ టు 1 to 25 అనేది బేసిక్. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నాను, ఇట్ విల్ హ్యాండిల్ 25K to 1 lakh ప్లస్ అన్నమాట. ఈ 1 lakh ప్లస్ కూడా ఏంటంటే
ప్రైస్ వేరీస్ అయ్యే కొద్దీ మీకు 2 lakhs ట్రాఫిక్స్ ఉన్న 1 million ట్రాఫిక్ ఉన్న ఇట్ విల్ హ్యాండిల్స్ అనమాట. ఇక్కడ 25K to 1 lakh ప్లస్ అంటే ఏంది, ఒక యూట్యూబ్ వీడియోని ఒకటేసారి 1000 మంది చూస్తే ఎలా ఉంటుందో నా వెబ్సైట్ కి నెలకు ఇట్ విల్ బి క్యాల్కులేటెడ్ యాజ్ ఏ పర్ మంత్ అనమాట. చార్జెస్ వచ్చేసి పర్ యానం లాగా ఉంటుంది. సో నా వెబ్సైట్ కి 25,000 మంది 1 లక్ష మంది వరకు వచ్చారు. సో దీని ఒక ప్రైజింగ్ ఎంత ఉంటుంది సార్ అంటే పర్ యానం అంటే యూ కెన్ గో ఫర్ 10K to 15K వరకు పెట్టుకోవచ్చు అనమాట. సూపర్ సింపుల్ అనమాట. సూపర్ సింపుల్ అనమాట. వరస్ట్ కేసెస్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 7,000 ఆల్సో. ఐ విల్ షోకేస్ విత్ 7,000 to 10,000 to 15,000 ప్లస్ ఉంటుంది. నీకు ఇంకా ఎక్కువ కావాలనుకో, నువ్వు ఇంటీరియర్ నీ దగ్గర ఎంత పైసలు ఉంటే అంత చేసుకుంటావు. ఇక్కడ కూడా ఏంది, నువ్వు రెంట్ హౌస్ లో ఉన్నా ఇండిపెండెంట్ హౌస్ లో ఉందా, నాకు షోకేస్ చేసుకోవాలంటే నేను ఎక్కువ చేసుకుంటా. ఎందుకు, నేను ఒక బ్రాండ్ అనుకుంటే వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి నేను డిజైనింగ్ అనేది చేసుకుంటా. ఇక్కడ కూడా ఏంది, నాకు ఒక 1 lakh వరకు ఉంది, నాకు ఇంకా అప్గ్రేడ్ కావాలంటే ఇన్స్టెంట్ అయిపోతుంది అనమాట. ఇట్ విల్ విత్ హోల్డ్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ ఆల్సో. ఇంకా చెప్పొచ్చు సార్, అండ్ జస్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ రాస్తున్నాను అంతే. మళ్ళీ మళ్ళీ ఇక్కడ మీరు ఏదైతే చూసారో క్లౌడ్ హోస్టింగ్ లో బెస్ట్ ఫర్ స్కేలబుల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ 2 floor ఇండిపెండెంట్ రెంట్ హౌస్ అనుకోవచ్చు. 25,000 to 1 lakh ప్లస్ ట్రాఫిక్. ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఐ విల్ గో ఫర్ ట్రాఫిక్. TRFFIC ట్రాఫిక్ అంటే వెబ్సైట్ విజిటర్స్ అనుకోవచ్చు. సింపుల్ గా వెబ్సైట్ VISITOR. చిన్న క్లారిఫికేషన్ సార్, కన్ఫ్యూజన్ లేకుండా. 7K to 10K to 15K ప్లస్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సార్ దీంట్లో ఒక బెనిఫిట్ ఉంది. ఏంది సార్, ఏంది సార్ చెప్పగలుగుతారా సార్? ఎవరన్నా ఐడియా ఉందా హోస్టింగ్ మీద ఎవరికన్నా? వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ విల్ టేక్ కేర్, నథింగ్ టు వరీ. ఓకేనా? ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో, జస్ట్ ఏ మినిట్. సూపర్. ఇది హోస్టింగ్ ప్లాన్స్ ఇక్కడ నుంచి రాస్తున్నాను సార్. ఒక బ్యూటిఫుల్ బెనిఫిట్ అన్నాను కదా, అదేంది సార్, అదేంది సార్? ఓకేనా, ఇక్కడ స్టార్టింగ్ ఉంది చూసారా, స్కేలబుల్ అని చెప్పేసి. సో నీకు ట్రాఫిక్ ఎలా వస్తుందో సంబంధం లేదు. ఇంతకుముందు మీకు క్యాటర్ గురించి చెప్పాను కదా, వెడ్డింగ్ ఈవెంట్ అనేది వెళ్ళాము. ఓ 500కి వస్తారు అనుకుంటే 700 800 అనేది వెళ్ళారనమాట. మళ్ళీ ఈ స్కేలబుల్ దాంట్లో ఏముంటుంది తెలుసా సార్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ మోర్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. FLEXIBILITY ఫ్లెక్సిబిలిటీ. ఈ ఫ్లెక్సిబిలిటీ ఏం చేస్తుంది సార్ అంటే, నువ్వు ప్రైజింగ్ అంతేస్తున్నావు, సడన్ స్పైక్స్ అనేది వస్తుంది అనమాట. తక్కువ మంది పెడతారు, ఒకటేసారి 300 మంది 500 మంది ఆ వెడ్డింగ్ ప్లేస్ దగ్గర వచ్చేస్తారనమాట. సర్వ్ చేయడానికి ఇబ్బంది అవుతుంటుంది. సో ఇక్కడ స్కేలబుల్ దగ్గర మోర్ ఫ్లెక్సిబిలిటీ ఏమవుతుంది తెలుసా, నీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఒకటేసారి అంతే పవర్ ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు క్యాటర్స్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారు, ఒకటేసారి ఆ టేబుల్ దగ్గరకు, అది వడ్డించే వాళ్ళ దగ్గరకు 300 మంది 200 మంది ఒకటేసారి అటాక్ చేయరు. వాళ్ళు ఉన్నది 20 మంది. 20 మంది ఎలా ఎలా సర్వ్ చేస్తారు? గొడవ గొడవ అయిపోతుంది అనమాట. జస్ట్ రియల్ టైమ్ లో థింక్ చేయండి. మళ్ళీ ఇక్కడ అదే ఫార్మాట్ ఇక్కడ హోస్టింగ్ వచ్చేసరికి ఏమవుతుంది తెలుసా, నీకు అట్లాంటి సడన్ స్పైక్స్ వచ్చినప్పుడు ఆ రిసోర్సెస్ తగ్గట్టు నీకు ఇంకొంచెం బెటర్ డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో నీకు వచ్చినా సరే ఐ విల్ కంట్రోల్ దట్ ట్రాఫిక్ అండ్ ఐ విల్ గివ్ ద బెస్ట్ అన్నట్టు అంటుంది అనమాట. మోర్ ఫ్లెక్సిబిలిటీ, ఈవెన్ ఈవెన్ యువర్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అనమాట. సార్ అర్థమైందా ఇది? దాని లోపల ఇంత అర్థం ఉంది సార్. సార్ ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? వెడ్డింగ్ క్యాటరర్స్ అరేంజ్ చేస్తారు, కానీ ఒకటేసారి 100 మంది ఒకటేసారి పడ్డారు అనుకో గొడవ అయిపోతుంది. ఇక్కడ కూడా ఏంది, ఒకటేసారి సడన్ స్పైక్ ఉన్నా నీ దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ఇచ్చినా దాన్ని క్యాచ్ చేసుకొని ఇంకొంచెం బెటర్ డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. మళ్ళీ VPS హోస్టింగ్ ఏంటి సార్? ఇవి కొన్ని తెలుసుకొని వెళ్ళిపోదాం మనము, రేపు కొంచెం డీటెయిల్ గా చెప్తాను. మళ్ళీ VPS హోస్టింగ్ అంటే ఏంటి సార్? యూ క్యాన్ కంపేర్ విత్ యూ క్యాన్ కంపేర్ విత్ ఓన్ హౌస్ అనమాట. ఓన్ హౌస్ అనేది అనుకోవచ్చు అనమాట. ఓన్ హౌస్ లో కూడా నాకు 100 గజాలు ఉందా, 200 గజాలు ఉందా, 300 గజాలు అని పక్కనే పెడితే ఐ విల్ కంపేర్ విత్ ఓన్ హౌస్ అన్నమాట. సింపుల్ గా VPS అంటే ఏం చేస్తారంటే, VIRTUAL వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అన్నమాట. వర్చువల్ ప్రైవేట్ సర్వర్ అన్నమాట. మళ్ళీ ఓన్ హౌస్ అన్నారు కదా, మళ్ళీ ఓన్ హౌస్ లో కూడా చాలా ఉంటాయి. 50 గజాలకు ఉన్న వాళ్ళు ఉంటారు, 40 గజాలకు ఉన్న వాళ్ళు ఉంటారు, 100 గజాలకు ఉన్న వాళ్ళు ఉంటారు, 200 300 500. మీరు వేరే దగ్గర వెళ్తే మినిమం 300 500 గజాలు ఏంది ఒక ఇల్లు కూడా అమ్మడు అనమాట. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి హైదరాబాద్ లో. సో ఇప్పుడు నాకు ఓన్ హౌస్ అనేది అంటున్నాను. ఓన్ హౌస్ అంటే ఏంది, మీరు ఇక్కడ ఏమవుతుంది, అపార్ట్మెంట్ లో ఈ 2 ఫ్లోర్లు ఉన్నప్పుడు ఏమైందంటే నీకు కొంచెం సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి నువ్వు కొంచెం ధైర్యంగా ఉండొచ్చు అంటావు. ఓన్ హౌస్ అంటే ఏంది, నీకు ఫ్రీడమ్ అనేది ఎక్కువ అనమాట. ఫ్రీడమ్ అనేది ఎక్కువ. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఓన్ మెయింటెనెన్స్. ఓన్ MEINTENANCE. నీకు ఫ్రీడమ్ ఉంటుంది. సో నాకు ఒకటేసారి అపార్ట్మెంట్ లో రోజు 10 మంది వచ్చిపోతారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు, పక్క ఫ్లాట్ వాడు ఎదురుంగ ఫ్లాట్ వాడు ఆడో ఈడో ఏం చేస్తాడు, కంప్లైంట్ అనేది ఇస్తాడు అనమాట ఓనర్ కి. ఎవడైతే ఉంటాడో అక్కడ లీడర్ ఆనికి ఇస్తాడు అనమాట. తప్పుగా అనుకోకండి, ఉంటారు కదా కొంతమంది ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఇస్తారనమాట.
ఓనర్ వచ్చేసి ఏం చేస్తాడు, తిడతాడు, ఇంకోసారి ఉంటే నువ్వు కాల్ చేయమంటాడు. నువ్వు క్లౌడ్ హోస్టింగ్ లో కూడా అలాగే ఉంటుంది. ఏమని ఉంటుంది, నువ్వు చేస్తున్నావు, నేను తట్టుకుంటాను, ఒకవేళ నీకు ఇది సూట్ కాలేదనుకో అప్గ్రేడ్ అనేది చేసుకోమని చెప్తాను అనమాట. మళ్ళీ VPS హోస్టింగ్ లో వచ్చేసరికి ఏంది, నీకున్న బడ్జెట్ బట్టి నువ్వు 80 గజాలు, 100 గజాలు, 200, 300 గజాలు నీ ఇల్లు కట్టుకుంటావు, ఓకే. కానీ నీకు కంపేర్ టు షేర్డ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్, యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. నా ఇల్లు నాకు 100 మంది వస్తే 200 వేసేయండి, నేను పోలీస్ పర్మిషన్ తీసుకొని 90 మందిలో బ్లాక్ చేసుకుని ఒక టెంట్ వేసుకుంటా. నాకు ఇంపార్టెంట్ ఉందన్నమాట, ఫంక్షన్ హాల్ దొరకలే, నువ్వు ప్రాపర్ రీజన్ చెప్పి ఒక రోజు నువ్వు రోడ్ బ్లాక్ చేసినా ఎవడేమన్నాడు అనమాట. చిన్న గల్లీ అయితే ఓకే, పెద్ద 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 ఉన్నాయనుకో యూ మస్ట్ టేక్ ఏ ప్రాపర్ అప్రూవల్. తప్పదు కాబట్టి కొన్ని జరుగుతుంటాయి. ఇక్కడ కూడా ఏంది, ఓన్ మెయింటెనెన్స్ అనేది నువ్వు చూసుకోవాలన్నమాట. మళ్ళీ ఇది ఎందుకు ఇలా చెప్తున్నారు సార్ అంటే, ఇండస్ట్రీ విల్ చూస్ దిస్, INDUSTRY, ఇండస్ట్రీ విల్ చూస్ దిస్ అన్నమాట. సో ఎప్పుడైతే నువ్వు VPS హోస్టింగ్ వచ్చావో, యూ క్యాన్ హోస్ట్ ఫర్ హోస్ట్ ఫర్ బోత్ బోత్ వెబ్సైట్ కి నువ్వు హోస్ట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం యాప్ కి కూడా నువ్వు హోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ. నా ఇల్లు కాబట్టి నేను డీజే పెట్టుకుంటే వేరే వాళ్ళకి డిస్టర్బ్ కానంత వరకు నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా. ఇక్కడ ఉంది, యూ కెన్ హోస్ట్ ఫర్ బోత్ యాప్ అండ్ వెబ్సైట్. క్లౌడ్ హోస్టింగ్ లో చేస్తారా సార్ అంటే, కంపేర్ టు క్లౌడ్ హోస్టింగ్ దే ఆర్ గోయింగ్ టు రికమెండ్ VPS లో హైయెస్ట్ ప్లాన్స్ అనేది రికమెండ్ చేస్తారన్నమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. మళ్ళీ దీని ఒక కాస్ట్ ఎలా ఉంటుంది సార్, దీని ఒక కాస్ట్ ఎలా ఉంటుంది సార్ అంటే, ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 10K per month ఉంటుంది, 10K per month. అవన్నీ పర్ యానం ప్లానింగ్. 10K per month ఉంటుంది, స్టార్ట్స్ ఫ్రమ్ 3K per month, 3K per month టు, అంటే బెస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు చెప్తున్నాను అన్నమాట. సో లాక్స్ ప్లస్ లో ఉంటుంది అనమాట, లాక్స్ లో ఉంటుంది అనమాట, డిపెండింగ్ అపాన్ ద ట్రాఫిక్, డిపెండింగ్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, ఐ విల్ టేక్ దిస్ వన్. కానీ 70 to 80% ఆఫ్ ద కేసెస్ వీళ్ళు క్లోజ్ చేయరనమాట. ఇది క్లోజ్ చేయకుండా నేను క్లౌడ్ హోస్టింగ్ అమ్మితే నాకు ఎక్కువ లాభం వస్తుంది, ఇది అక్కొడితే ఎక్కువ లాభం వస్తుంది అంటే అవసరం లేదా దానికి, కానీ అమ్మిపిచ్చేస్తారన్నమాట. సో 2000 నుంచి స్టార్ట్ అవుతుంది, 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది, లక్షల కొద్ది కూడా ప్లాన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఏంది, ఇది నీకు కంప్లీట్ గా ఓన్ హౌస్ అనేది అనుకోవచ్చు అనమాట. మళ్ళీ డెడికేటెడ్ అండ్ హోస్టింగ్ అంటే ఏంది సార్ అంటే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏమంటారు తెలుసా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్ లో చూస్తుంటారు కదా, ఫామ్ హౌసెస్ అంటుంటారు, FARM, ఫామ్ హౌసెస్ అన్నమాట. ఇంకా నీకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట, మొత్తం మనదే, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. లేకపోతే ఇంకేమనుకుంటావు నువ్వు, ఇంకేదైనా ఉందా సార్ దీనికి మించిన వర్డ్, ఇంకేదైనా మించిన వర్డ్ ఉందా సార్? ఫామ్ హౌస్ అనుకుంటాను, ఇంకేదైనా వర్డ్స్ ఉంటాయి, 2 3 వర్డ్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ బిజినెస్, మీ పేరు గుర్తులేదు సార్, మీరు అంటుంటారు కదా కొన్ని వర్డ్స్. సార్ చెప్పండి సార్, ఫామ్ హౌస్ అనొచ్చు, ఇండిపెండెంట్ విల్లాస్ అనొచ్చు, అనొచ్చా? ఇండిపెండెంట్ విల్లాస్ అనొచ్చు కదా సార్. అలా అన్నమాట. డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఏంది, నీకు VPS లో కూడా కొంచెం షేరింగ్ ఉంటది. డెడికేటెడ్ హోస్టింగ్ అంటే నీకు ఒక సిస్టమ్ అనేది ఇస్తాను, మొత్తం నీదే. కానీ నువ్వు నాకు బిల్లు కట్టుకో, నువ్వు ఇంట్లో నువ్వు సర్వర్ పెట్టుకోలేవు కాబట్టి నీ దగ్గర నువ్వు సర్వర్ పెట్టుకున్నావు, మిగిలింది మొత్తం నేను చూసుకుంటా అంటాడు అనమాట. హై ప్రైవసీ అనేది ఉంటుంది అనమాట, హై లెవెల్ ప్రైవసీ, హై హై లెవెల్ ప్రైవసీ. నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటున్నావు అంటే నువ్వు ఇంటికి దూరంగా ఉంటున్నావు అంటే, పబ్లిక్ ఎక్కడైతే నువ్వు దూరంగా ఉంటావు. ఇండిపెండెంట్ విల్లాస్ అనేది ఉంది, లగ్జరీగా ఉంది అన్నమాట. సో దాని తగ్గట్టు నువ్వు సెక్యూరిటీ కూడా చూసుకోవాలి, హై లెవెల్ ప్రైవసీ అనేది నువ్వు చూసుకుంటావు అనమాట. ప్లస్ నీకు మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మెయింటెనెన్స్ అనేది ఇవన్నీ చూసుకోవాలంటే ఏంది, నేను గురకలాగా పనిచేస్తుంటే ఎవడు ఒప్పుకోడు. నీకు ఇల్లుకు తగ్గట్టు, నీకు వచ్చే రెవెన్యూ పరంగా తగ్గట్టు, ఆ ఇంటికి ఒకటి, అక్కడ ఉన్న లొకేషన్ తగ్గట్టు నువ్వు హై లెవెల్ సెక్యూరిటీ అనేది నువ్వు చూసుకోవాలంటే నీకు ఎంతో అంత తెలిసి ఉండాలన్నమాట, అప్పుడే నువ్వు దీంట్లోకి ఎంటర్ అవుతావు. మళ్ళీ దీని ఒక హోస్టింగ్ ఎట్లుంటుంది సార్ అంటే, యూ కాంట్ ఇమాజిన్ అండి, స్టార్ట్స్ ఫ్రమ్ స్టార్ట్స్ ఫ్రమ్ సింపుల్ గా చెప్పాలంటే 10K per month ఉంటుంది అన్నమాట. సో గోస్ ఫర్ 1 lakh per month కూడా ఉంటుంది, 1 lakh per month అనేది ఉంటుంది, ఇంకా మొత్తం నీదే అన్నమాట. సో ఇక్కడ ఫోన్ కొన్నా నేను, ఈ ఫోన్ మొత్తం నాదే, ఈ ఫోన్ మొత్తం నాదే, నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో. ఈ ఫోన్ అనేది నీకు ఇచ్చేసాడు అనమాట. అక్కడ కూడా హోస్టింగ్ లో ఒక ప్రైవేట్ సర్వర్స్ అనేది ఉంటుంది, ఆ డెడికేటెడ్ హోస్టింగ్ లో మొత్తం తీసుకొని పోయి నీకు ఇచ్చేస్తాడు అనమాట. ఆన్సర్ ఇస్ సింపుల్. మళ్ళీ దీని ఒక ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది సార్ అంటే, లాక్స్ టు మిలియన్స్, MILLIONS. VPS లో కూడా లాక్స్ టు మిలియన్స్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇది ఎవరు చేస్తారు సార్, నాకు ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, నా దగ్గర 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో 100 మంది ఎంప్లాయీస్ కి నాది ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనుకున్నాను అన్నమాట. నాకు 100 మంది క్లయింట్స్ ఉన్నారు, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఒకరికి బ్లాగింగ్ ఉంది, ఒకరికి హాస్పిటల్ ఉంది. సో ఇవన్నీ నేను డిఫరెంట్ డిఫరెంట్ గా మెయింటైన్ అనేది చేస్తుంటాను. సో ఇక్కడ హై లెవెల్ గా నువ్వు చేసుకోవాలంటే డెడికేటెడ్ హోస్టింగ్ ఇస్ అల్టిమేట్ అన్నమాట. ఓకేనా, నువ్వు హై లెవెల్కి వెళ్ళాలి, నీకు ఒక పెద్ద ఎంటర్ప్రైజ్ ఉంది, నాకు ఒక పెద్ద హాస్పిటల్ ఉంది, నేను ఒక పెద్ద న్యూస్ ఏజెన్సీ పెట్టానంటే డెడికేటెడ్ హోస్టింగ్ అనేది అల్టిమేట్ అన్నమాట. మళ్ళీ రీసెల్లర్ హోస్టింగ్ అంటే ఏం చేస్తారంటే, యూ క్యాన్ డూ యూ క్యాన్ డూ యూ క్యాన్ డూ ఏం చేయొచ్చు సార్, హోల్సేల్ బిజినెస్, హోల్సేల్ బిజినెస్. అర్థం కావడానికి చెప్తున్నా, హోల్సేల్ మార్కెట్ అంటాం కదా,
ఇక్కడ కూడా యూ క్యాన్ డూ హోల్సేల్ బిజినెస్ విత్ హోస్టింగ్ అన్నమాట. అంటే ఏంది, నేను ప్రతిసారి గోడాడీలో కొనుక్కో, స్టింగర్ లో కొనుక్కో, బిగ్ రాక్ లో కొనుక్కో, మైల్స్ వెబ్ లో కొనుక్కో, లేకపోతే అక్కడిక్కడ కొనుక్కునే బదులు నేనేం చేస్తాను, నేనే అపార్ట్మెంట్ కట్టుకుంటా, నేనే చేసుకుంటా అనమాట. అంటే ఏంది, యు ఆర్ ద, ఏమంటారు సార్, మీరు ఏమంటారు సార్, సార్ ఆ వర్డ్ ని ఏమంటారు మీరు, నేనే బిల్డర్ అన్నమాట. నాకు నచ్చినట్టు అతనికి 2 BHK కావాలి, ఒక రేట్ పడేస్తా. అతనికి 3 BHK కావాలి, ఒక రేట్ లో అమ్మేస్తా. అతనికి 4 BHK కావాలి, లేదు సార్ ఆ 101 ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నాకు కావాలి, దీని ఒక ప్రైస్ అంట అనమాట. రీసెల్లర్ కూడా హోస్టింగ్ అంటే ఏంది, యూ క్యాన్ టేక్ యూ క్యాన్ టేక్ హోస్టింగ్ at బెస్ట్ ప్రైస్, బెస్ట్ ఆర్ చీప్ ప్రైస్. యూ క్యాన్ సెల్ యూ క్యాన్ సెల్ టు యువర్ క్లయింట్స్. sell you can sell to your clients you can sell to your clients at any cost అన్నమాట. at any cost, depends upon client requirements. REQIREME అంటే డిపెండ్స్ అపాన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అనమాట. సార్ ఒకడు వచ్చాడు అనమాట, తప్పుగా అనుకోకుండా ఒక పర్సన్ వచ్చారు, సార్ ఇట్లా నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, నా కంపెనీకి జస్ట్ ఒక వెబ్సైట్ కావాలి, సరే 10,000 ఇవ్వండి, పర్ యానం మొత్తం నేను చూసుకుంటా అంటాడు అనమాట. ఆ 10,000కి ఏం నష్టం, నువ్వు ప్లాన్ వేసుకో. సార్ నాకు ఇంకొక ప్రాజెక్ట్ వచ్చారు, ఒక హాస్పిటల్ బిజినెస్ ఉంది, సో దాని లోపల వాళ్ళు సర్వీసెస్ ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో మొత్తం తగ్గట్టు అతను 25,000 బిల్ చేశాడు. సార్ నాకు ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది వచ్చాడు అనమాట. ఈ కామర్స్ వెబ్సైట్ కూడా ఏంది, నా దగ్గర 50 ప్రోడక్ట్లు ఉన్నాయి, 100 ప్రోడక్ట్లు ఉన్నాయి, అమెజాన్ లాంటి వెబ్సైట్ కావాలంటే ఈ విల్ ఛార్జ్ 50,000 పర్ యానం. సో ఇవన్నీ నువ్వు మామూలు హోస్టింగ్ లో చేసుకున్నా కానీ 5,000 10,000 అవుతుంది. ఇది రీసెలర్ హోస్టింగ్ అంటే నీ హోస్టింగ్ కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు బిల్ వేసుకుంటావు అనమాట. సో మళ్ళీ నువ్వు గోడాడి దగ్గర హోస్టింగర్ దగ్గర పనిపియవు అనమాట. మొత్తం కంట్రోల్ మొత్తం నీ దగ్గర ఉంటుంది, హోల్సేల్ బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఓకేనా సార్ ఇది, సార్ ఇది ఓకేనా ఇది, సార్ ఇది ఓకేనా. మళ్ళీ దీని ఎంత స్టార్ట్ ఉంటుంది సార్, ఇట్స్ ఎ వెరీ చీప్ అండి. చాలా మందికి ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఏ ప్రాజెక్ట్. ఏం చేస్తారంటే యూ క్యాన్ ఆఫర్ యూ క్యాన్ ఆఫర్ యూ క్యాన్ ఆఫర్ అల్టిమేట్ సర్వీసెస్, అల్టిమేట్ సర్వీసెస్ విత్ గుడ్ ప్రైస్, విత్ గుడ్ ప్రైస్ అన్నమాట. సో మోర్ ఆర్ఓఐ అనేది వస్తుంది ఇక్కడ. ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఉంటుంది అనమాట. సో నేను సింపుల్ గా ఎంత నా నా నేను ఐ హావ్ ఇన్వెస్టెడ్ అప్రాక్సిమేట్లీ 20K పర్ యానం. నేను 20K పర్ యానం అనేది చేశాను అనమాట. ఈ హాస్ గివెన్ 25 C ప్యానల్స్ ఇచ్చాడు, అంటే 25 అకౌంట్స్ ఇచ్చాడు అనమాట. ఈ 25 అకౌంట్స్ దగ్గర నేను ఒక్కొక్కరికి 10,000 బిల్ వేసినా కానీ 2.5 లక్షల ప్రాఫిట్ సార్, 2.5 lakh ప్రాఫిట్ అన్నమాట. సో నేను 20,000 పర్ యానం కి కట్టాను, ఐ విల్ అర్న్ అప్రాక్సిమేట్లీ 2 lakhs అనమాట. సింపుల్ గా చెప్పాలంటే 2 lakhs ప్లస్ వర్త్ గా నువ్వు అమ్ముకోవచ్చు, ఒక్కొక్కరికి సిపాన్ డిఫరెంట్ అకౌంట్స్ ఇచ్చేసి నువ్వు చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ మేనేజ్ హోస్టింగ్ అంటే ఏంది సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సారీ, జస్ట్ ఏ మినిట్. మళ్ళీ ఇక్కడ మేనేజ్ హోస్టింగ్ అంటే ఏంది సార్, ఇక్కడ నేను మీకు డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నాను, హోస్టింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి సరిపోతుంది. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ మేనేజ్ హోస్టింగ్ వెళ్తారు అనమాట. ఏ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా అప్డేట్ చేసుకోవాలో తెలియదు. సో ఇది ఏం చేస్తాడు ఇక్కడ సింపుల్ గా, సో షేర్డ్ మేనేజ్ హోస్టింగ్ వస్తుంది, క్లౌడ్ హోస్టింగ్ వస్తుంది, షేర్డ్ విపిఎస్ హోస్టింగ్ వస్తుంది, మేనేజ్ విపిఎస్ హోస్టింగ్ వస్తుంది, మేనేజ్ డెడికేటెడ్ హోస్టింగ్ వస్తుంది, మేనేజ్ రీసెల్లార్ హోస్టింగ్ అనేది వస్తుంది. అంటే ఏం చేస్తాడు, ఈ అప్డేట్స్ గుడ్ బ్యాడ్ మంచి చెడ్డ మొత్తం ఇటు చూసుకుంటాడు అనమాట. అంటే ఏంది, నేను మొత్తం డైరెక్ట్ ఎంటర్ కాకుండా ఒక బ్రోకర్ ని పెట్టేసి ఆ బ్రోకర్ కి కమిషన్ ఇస్తాను కదా. ఇక్కడ కూడా మేనేజ్ ఏం చేస్తాడు, గుడ్ బ్యాడ్ మొత్తం ఇటు చూసుకుంటాడు అనమాట. నువ్వు నార్మల్ బిల్ ఏదైతే ఉందో దట్ విల్ బి 20 to 30% మోర్ అనమాట. 20 to 30% మోర్ విల్ బి టేకెన్ అనమాట. సో ఇక్కడ కూడా నీకు ఏమొస్తుంది, షేర్డ్ వస్తుంది, షేర్డ్ వస్తుంది, ఓకేనా, డెడికేటెడ్ వస్తుంది, విపిఎస్ వస్తుంది, క్లౌడ్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది అనమాట. సిఎల్ఓ యూడి క్లౌడ్ ఇవన్నీ వచ్చేసాయి అనమాట. కానీ ఆడు గుడ్ బ్యాడ్ ఒక బ్రోకర్ లాగా మంచి చెడ్డ చూసుకుంటాడు కాబట్టి ఇతను కూడా ఏం చేస్తాడు, నీకు అప్డేట్స్ వచ్చినా ఏదైనా కాన్ఫిగరేషన్స్ వచ్చినా నీకు ఇంకేదైనా సపోర్ట్ కావాలన్నా హీ విల్ హ్యాండిల్ అనమాట. కాబట్టి అతను మేనేజ్ చేస్తాడు యాజ్ ఎ బ్రోకర్ కాబట్టి. దట్ విల్ చార్జ్ 10,000 రూపీస్ నార్మల్ బిల్ ఉంది అనుకో, నువ్వు హోస్టింగ్ కంపెనీకి ఎంత కడతావు, 12,000 నుంచి 13,000 కడతావు అనమాట. ₹1,00,000 బిల్ ఉంది అనుకో, 1,30,000 నుంచి 20,000 నుంచి 1,30,000 బిల్డింగ్ అనేది అవుతుంది అనమాట. మళ్ళీ ఏ హోస్టింగ్ ఎందుకు సార్, టుమారో విల్ లెర్న్ అండి. టుమారో, టుమారో విల్ లెర్న్ ఇట్. ఇది సార్ కంప్లీట్ గా, ఇది మన సబ్జెక్ట్ అన్నమాట. క్లియరా సార్ ఇదంతా, సార్ ఇదంతా క్లియరా, అర్థమైందా ఏమరా, హెవీగా ఉందా సబ్జెక్ట్, కాంప్లికేటెడ్ సబ్జెక్టే, చాలా సింపుల్ గా ఒక లెవెల్లో తెలుసుకుందాం మనం. ఓకేనా, చాలా సింపుల్ గా తెలుసుకున్నాం. ఇదంతా చదవాలంటే 3 4 కూర్చున్నా గానీ మనకు క్లారిటీ రాదు. సో వీ హడ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ టుడే.
రేపు రియల్ టైంలో ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఓకేనా? మీకు సబ్ డొమైన్స్ ఇవ్వడం రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. బై టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ కంప్లీట్ వెబ్సైట్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? డన్. సార్ క్వెరీస్ ఉంటే అడగొచ్చు సార్. ఐఎమ్ రెడీ టు ఓపెన్. థ్యాంక్స్ అండి, చాలా పేషెన్స్ గా ఉన్నారు. ఫస్ట్ డే సెకండ్ డేనే 1 hour 15 minutes కూర్చున్నాం మనం. ఓకేనా? యా, యూ కెన్ ఆస్క్ మీ నౌ, యూ కెన్ ఆస్క్ మీ నౌ. నరేష్ మీకు ఓకేనా? నరేష్ ఉన్నారా మీరు? ఉన్నాను సార్. ఓకేనా అండి? క్లియర్ గా క్లారిటీ ఉందా ఇప్పుడు? ఓకే సార్. డన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ అడగొచ్చు సార్. ఐఎమ్ ఓపెన్. యా కైలాష్, చెప్పండి కైలాష్. యాక్చువల్గా మీరు నిన్న గ్రూప్లో పెట్టారు కదా, సైన్ ఇన్, ఓకే. అవును, అవును. సపోర్ట్ సైన్ ఇన్. ఆ, ఆ, ఆ. అది నేను యాక్సెస్ చేస్తుంటే అవ్వలేకపోతుంది. అంటే ఇప్పుడు నేను సపోర్ట్ కాదండి, మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడితోని మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను సెకండ్ది, ఇప్పుడు మనం సెకండ్ బ్యాచ్లో ఉన్నాం కదా, ఫస్ట్ అవును. బ్యాచ్ ఏమన్నా నోట్స్ కానీ వీడియోస్ కానీ చూద్దామంటే యాక్సెస్ ఫస్ట్ రావట్లేదు. బ్యాచ్ రాదు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ రికార్డింగ్స్ వాళ్ళ కంటెంట్ ఉంటుంది, మీరు లైవ్ క్లాసెస్ వినొచ్చు అనమాట. ఓకే, ఓన్లీ క్లాసెస్ వినొచ్చా? ఓన్లీ లైవ్ క్లాసెస్. ఆల్టర్నేట్ బ్యాచెస్ కంటెంట్ అయితే రాదు. మీరు ఏ బ్యాచ్ కి పే చేస్తే ఆ బ్యాచ్ మీకు రికార్డింగ్స్ ఓకే, లైవ్ నోట్స్ అంతా ఉంటుంది. మీరు బ్యాచ్ 2 కి బ్యాచ్ 1 కి విన్నారనుకోండి, బ్యాచ్ 1 దాంట్లో మీరు లైవ్ సెషన్స్ వినొచ్చు. వీ హ్యావ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. మళ్ళీ నేను రికార్డింగ్స్ ఇచ్చాను అనుకోండి, ఇస్తే నువ్వు ఎంతైతే వాడతావు అంత కట్టాలన్నమాట. మనం వాడుతుంది ఏదైతే వెబ్సైట్ ఉందో, నేను ఒక ఫ్రీగా యూజర్ని యాడ్ చేసినా కానీ నేను 700 నుంచి 1000 రూపాయలు కట్టాలి నేను. ఆ సర్వీస్ తీసుకుంటున్నాం మనం. ఓకేనా? ఓకే, ఓకే. యా, యా. అంతే కైలాష్, అంతే కైలాష్. సార్ నాకు హోస్టింగ్ పంపించలేదు సార్. నరేష్ మీకు ఉందండి హోస్టింగ్, నేను ఇచ్చారా చెప్తాను సార్? ఆగండి. ఆ, ఎప్పుడో వచ్చింది, చూపిస్తాను ఆగండి. ఇక్కడ ఉందబ్బా, సపోర్ట్ 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 సపోర్ట్, ఎస్. ఇదేనా మీది? డిజిటల్ మీడియా 3883 మీదేనా? సరే సార్. మీకు వచ్చింది ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ యాక్సెస్. జూన్ 3 రోజు పంపించాను, అప్రాక్సిమేట్లీ 40 days బ్యాక్ ఉంది. ఓకేనా? ఓకే సార్. యా, డన్. ఇంకా సార్, మీరు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి చేసుకోవచ్చు. విత్ ఇన్ 2 to 3 days లో మీకు హోస్టింగ్ క్రెడెన్షియల్స్ కూడా వచ్చేస్తాయి. ఓకేనా? బ్యాచ్ 2 వాళ్ళకి బ్యాచ్ 1 వాళ్ళకి అయిపోయినాయి మొత్తం. సార్ ఓపెన్ అడగొచ్చు సార్. రెడీ టు ఓపెన్ ఫర్ క్వెరీస్. మీరు చెప్తే నాకు ఇంకొంచెం తెలుస్తుంది ఏం చెప్పాలి ఏం చెప్పొద్దు, ఇంకేదైనా బెటర్ గా చెప్పొచ్చా, లేకపోతే చాలా ఇంకేదైనా కొత్త విషయాలు తెలుస్తాయి నాకు కూడా. చెప్పండి భూపేష్. కొంచెం సార్, కొంచెం థియరీ పార్ట్ కాకుండా ప్రాక్టికల్ పార్ట్ చెప్పండి సార్. అంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. అంటే ఫాస్ట్గా చెప్పండి. యా, యా, ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అదేందో తెలిసింది అనుకో, తర్వాత ప్రాక్టికల్ సూపర్ గా ఉంటుంది. ఏం తెలియకుండా నేను డైరెక్ట్ ప్రాక్టికల్ అని అనుకో, అది ఎందుకు వాడాలి ఇది ఎందుకు వాడాలి అనేది అంటాం అన్నమాట. ఇక్కడ కూడా థియరీ అనేది 1 or 2 3 days, మాక్సిమం 3 days కంటే ఎక్కువ ఉండదు. మిగిలిన సబ్జెక్ట్ మొత్తం 70 to 80% రాక్ సాలిడ్ కంటెంట్ అనమాట. ఓకేనా? రాక్ సార్ సాలిడ్ ప్రాక్టికల్సే ఉంటాయి, నథింగ్ టు వరీ. ఎస్, చెప్పండి చెప్పండి. సార్ మార్నింగ్ సార్, కంగ్రాట్స్ సార్ బేబీ బాబు పుట్టాడు. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సార్ ఇది ఎస్, ఎస్. లాస్ట్ టైం నాకు హోస్టింగ్ అది ఇచ్చారు కదా సార్, దాంట్లో కంటిన్యూ అయిపోవాలి సార్ అది. దాంతో కంటిన్యూ అయిపోండి. ఆ, ఓకే సార్. అంతే అంతే అండి. అదే అదే. యా, యా, చెప్పండి వీరా. థ్యాంక్ యూ భూపేష్. భూపేషా భూమేశా అండి? ఎందుకంటే భువనేష్. భువనేష్ ఎందుకు ఆ భువనేష్ పేరు నాకు మార్చేస్తాం సార్ అది. ఓకే, నాకు అర్థం కాలండి. టేస్ట్ అని చెప్పేసి ఉంది. ఆ, ఓకే, ఓకే. థ్యాంక్ యూ భూమేష్. యా, ఓకే. చెప్పండి వీరా, చెప్పండి వీరా. థ్యాంక్ యూ అండి. వీరా, యూ కెన్ స్పీక్ విత్ మీ, యూ కెన్ స్పీక్ విత్ మీ. ఓకే, వేరే వాళ్ళు సార్? లలిత, చెప్పమ్మా. ఆల్ గుడ్ కదమ్మా? ఓకే, హెచ్పి, ఐ డోంట్ నో యువర్ నేమ్. జయేంద్ర వర్మ ఓకే కదండి? ప్రణవ్ కుమార్, రమణమూర్తి గారు, ఎస్ ప్లీజ్. గుడ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా జయేంద్ర వర్మ, హరీష్, వెంకటేష్. ఓకే అండి, ఇది సెకండ్ డేనే థ్యాంక్ యూ. కదా. ఓన్లీ అవును, ఓన్లీ థియరీనే కదా బ్యాచ్ 2 కంప్లీట్ ఆ, అయింది. ఓకే. అంతే అంతే. రేపు నుంచి ప్రాక్టికల్ ఉంటుంది, డీటెయిల్ ప్రాక్టికల్ ఉంటుంది. అంటే ఇవన్నీ తెలియకుండా నేనేం చేయలేను సార్, అందుకని. ఓకేనా? అంతే యా, అండి. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రేపు సూపర్ ఉంటుంది సార్ సెషన్. రియల్ టైంలోకి వెళ్ళిపోతాం. రియల్ టైంలో ఇది జొమాటో స్విగ్గీ ఎలా ఉంటుంది దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సబ్ డొమైన్కి వెళ్ళిపోతాము. సరే, పోస్టింగ్ అనేది లైవ్ ఒక డొమైన్ కొనేసి హోస్టింగ్ ఇంటిగ్రేట్ చేసి ఇంక ఎల్లుండి నుంచి సూపర్ ప్రాక్టికల్స్ అనేది ఉంటుంది. ఓకేనా? డన్, డన్. సో థ్యాంక్ యూ అండి. వీఆర్ సక్సెస్ఫుల్లీ డన్ విత్ డే 2.
టుమారో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. సో ఇది మీకు 1.5 hour 2 hours లోపల మీకు వెబ్సైట్ లోపల అప్లోడ్ చేస్తాం. ఎందుకంటే ఇది రెండర్ కావడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. రెండర్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తాము. అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ వెబ్సైట్ లో అది రెండర్ కావడానికి కొంచెం టైం పడుతుంది. బై 11 AM యూ ఆర్ గోయింగ్ టు చెక్ యువర్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ అండి. బాయ్ బాయ్. యా.